నమస్తే, ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక నిశ్శబ్ద ఆరోగ్య సమస్య గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం, మాట్లాడబోతున్నాం. అలసట, తలనొప్పి, శ్వాసలో ఇబ్బంది, ఇవి సాధారణ సమస్యలేనా? ఈ లక్షణాలు కనిపించినా వీటి వెనక ఉండేది ఒక తీవ్రమైన సమస్య అని మనం గుర్తించాలా? అది రక్తహీనతనా? మహిళలు, గర్భిణీలు, పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతున్న ఈ సమస్య ఎందుకని వస్తుంది? ఎలా గుర్తించాలి? దీని కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? వస్తే చికిత్స మార్గం ఏంటి? ఈ ముఖ్యమైన అంశంపై మాట్లాడడానికి, విలువైన సలహాలు ఇవ్వడానికి నాతో ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సోమనాథ్ గుప్తా గారు. డాక్టర్ గారితో మీరు మాట్లాడి మీకేమైనా డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. హలో సార్, వెల్కమ్ టు టీసాట్. హలో అండి. రక్తహీనత సమస్య మన దేశంలో ఇంకా ఎందుకని ఇంత స్థాయిలో ఉంది? మెయిన్గా ఏంటంటే ఈ రక్తహీనత అనగానే చాలామంది కొన్ని సిమ్టమ్స్, లక్షణాలు వస్తే కానీ రక్తహీనత ఉన్నట్టు అని అనుకోరు. యాక్చువల్గా మనకు రక్తహీనత చాలా కారణాల వల్ల అవుతుంది. అందరూ బ్లడ్ తక్కువ అయిపోగానే రక్తహీనత అవుతుంది కాబట్టి దానివల్ల మనం కొన్ని న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ రక్తహీనత అనేది ఈ సొసైటీలో మెయిన్గా ఫీమేల్స్లో, అది కూడా మెన్స్ట్రేటింగ్ ఫీమేల్స్ అంటే నెలసరి అయ్యే ఫీమేల్స్లో కామన్గా చూస్తుంటాం. వాళ్ళకు రక్తం పోయినప్పుడు దాన్ని మళ్ళీ ఉత్పత్తి కావడానికి సరిపడే పదార్థాలు, మెయిన్గా ఐరన్ కానీ, వైటమిన్ B12 కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, ఇలాంటివి మన డైట్లో ప్రాపర్గా రిప్లేస్ చేసుకోకపోవడం, దానివల్ల బ్లడ్ లాస్ చూస్తుంటాం. అలానే మన డైట్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడము, సిమిలర్గా కొన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చాలా పిల్లలు చూస్తుంటాం, వాళ్ళ మోషన్ పోయేటప్పుడు వాళ్ళకి ఆ ద్వారంలో నొప్పి అంటూ ఉంటారు, దురద అంటూ ఉంటారు. వాటి వల్ల వాళ్ళకు మెల్లమెల్లగా రక్తం జారడం, అది మనకు మోషన్ చూసినప్పుడు అర్థం కాకపోవడం, దానివల్ల వాళ్ళకు చదువులో కాన్సన్ట్రేట్ చేయకపోవడం, వీక్నెస్, అలసట, చిన్న చిన్న వాటికి వాళ్ళకు స్ట్రెస్ అయిపోవడము, అండ్ ఇవన్నీ డైటే కాకుండా ఇంకా చాలా ఇతరితర కారణాల వల్ల మనకు మన బ్లడ్ తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ ఈ బ్లడ్ జరిగిపోతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న లక్షణాలు మనకు వార్నింగ్ సైన్స్ లాగా కనిపిస్తుంటాయి. ఇలా వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడు చాలామంది మన దేశంలో మెయిన్గా పట్టించుకోవడం జరగదు. ఏదో మనకు స్ట్రెస్ వచ్చిందనో, లేకపోతే ముందు రోజు రాత్రి నిద్ర లేకపోవడం వల్లనో ఇలాంటి లోపాలు కలుగుతున్నాయని దాన్ని పట్టించుకోకపోవడం. ఎప్పుడైతే అది నష్టం బాగా ఎక్కువైనప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి రావడం, ఆ టైంలో వాళ్ళు జస్ట్ బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి బ్లడ్ ఎక్కించుకుంటే సరిపోతుంది అనుకోవడం, మళ్ళీ పాటించకపోవడం, దానివల్ల మళ్ళీ రిపీటెడ్గా ఇలాంటి బ్లడ్ లాస్ కండిషన్స్ చాలామందికి సొసైటీలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ కండిషన్ అని చెప్తాం, బట్ మోస్ట్ నెగ్లెక్టెడ్ కండిషన్ అండి. అయితే కొన్ని సర్వేల ద్వారా మన దగ్గర ఎక్కువగా మహిళలు, పిల్లలు ప్రభావితం అవుతున్నారన్నట్టుగా మనకు సర్వేల ద్వారా తెలుస్తుంది. అంటే ఎందుకని ఎక్కువగా వీళ్లే ప్రభావితం అవుతున్నారంటారు? ఇందాక చెప్పినట్టు మహిళలకు మనకు రక్తం అనేది, ఇప్పుడు బ్లడ్ ఉంది కదండి, దాంట్లో 3 రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు. మనం ఇప్పుడు మాట్లాడే దాని గురించి ఎర్ర రక్త కణాల్లో ఉన్న ఒక ప్రోటీన్ కంటెంట్ అండి, హిమోగ్లోబిన్ అంటారు. ఈ హిమోగ్లోబిన్ 120 రోజుల్లో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు పాడైపోతాయి, అంటే బాడీలో డిస్ట్రాయ్ అయిపోతాయి. మళ్ళీ ఉత్పత్తి కావాలి అంటే ఎవ్రీ 4 నెలలకు అది ఉత్పత్తి అవ్వాల్సిందే. కానీ ఉత్పత్తి అవ్వాలంటే దానికి కరెక్ట్గా కొన్ని కణాలు ఉంటాయండి, అంటే ఐరన్ అంటారు, B12 అంటారు, ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ కలిసే మన హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవుతుంది. ఫీమేల్స్ అంటారా, వాళ్ళు మెన్స్ట్రేటింగ్ ఫీమేల్స్లో మెయిన్గా ఎవ్రీ మంత్ నెలసరి వస్తుంది, ఒక 4-5 days బ్లీడింగ్ అవుతుంది. దానివల్ల వాళ్ళకు కొత్త బ్లడ్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండడం వల్ల ఈ ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ బాగా యూటిలైజ్ అయిపోతుంది. సో మన ఫుడ్స్లో దీన్ని మనం మన స్టోర్స్లో పెంచుకోకపోతే ఆటోమేటిక్గా మన బ్లడ్ ఉత్పత్తి కాకపోవడం, దానివల్ల బ్లడ్ తగ్గిపోవడం జరుగుతుంది. చాలామంది మీరు ఐరన్ అంటే మీకు లోపించి కదా, ఐరన్ వల్ల ఏం తింటున్నారు అంటే నేను ఐరన్కి ఆకుకూరలు తింటున్నాను అంటారు. ఎలా తింటున్నారు అంటే వారానికి ఒకసారి 2 సార్లు రుచి చూసినట్టు ఒక ముద్దను అలా చెప్తూ ఉంటారు. సో రోజు డైలీ రికమెండెడ్ డైటరీ ఎలవెన్స్ ఉంటుందండి, దాని ప్రకారంగా మనం దాన్ని రోజువారీగా రిప్లేస్ చేసుకుంటూ ఉండాలి. అలానే పిల్లల్లో వాళ్ళు ఈ మధ్య వచ్చిన వెస్టర్న్ డైట్స్ వల్లనో, లేకపోతే వాళ్ళ చదువు ఒత్తిడి వల్లనో, మనకు ఏవైతే మంచి ఆహార ఉంటాయో అలాంటి పదార్థాలు సరిగ్గా తినకపోవడం, సిమిలర్గా మన డైట్లో కరెక్ట్గా ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు, ఖర్జూర, దానిమ్మ పండు, బీట్రూట్, బెల్లము, ఇలాంటి పదార్థాలు చాలా మందికి అవగాహన లేకపోవడం, దానివల్ల వాళ్ళు తినే ఫుడ్స్లో జస్ట్ ఏదో తింటున్నాము అంటే తింటున్నాము. దానివల్ల ఏంటంటే
పిల్లల్లో మెయిన్గా మనము ఈ లోపించడం వల్ల మెల్లమెల్లగా వాళ్ళ రక్తం క్షీణించడం చూస్తుంటాం. అండ్ ఈ పిల్లల్లో కూడా వాళ్ళ డైట్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడమే కాకుండా చాలామంది గ్రూప్లో ఉంటుంటారు, ఫుడ్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఒక ద్వారా వాళ్ళకి ఇంకొకరికి ఇన్ఫెక్షన్స్ రావడం, ఈ టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ ఫుడ్ పాయిజనింగ్స్ కానీ, దానివల్ల మన మోషన్ ఏరియా నుంచి బ్లడ్ లాస్ అవ్వడము, డిసెంట్రీ అంటారండి. అలానే మనకు కొన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, కొన్ని హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఈ చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా చూస్తాం, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ షేర్ చేసుకోవడము, ఒకటే గ్రూప్లో ఉండడము, మాస్ కమ్యూనికేషన్, ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ఈజీగా స్ప్రెడ్ అయ్యి దానివల్ల అంత పెద్ద లక్షణాలు బయటికి కనిపించవు ఆ పారాసైటిక్ స్ప్రెడ్ అయినా కూడా. సో ఎలాంటి అంటే వాళ్ళ మోషన్ పాస్ చేసినప్పుడు కొద్దిగా దురద, అనీజినెస్, యాజ్ వెల్ యాజ్ మోషన్ పాస్ చేసేటప్పుడు కొద్దిగా కష్టం మీద రావడం, ఒకసారి కంటే 2-3 సార్లు మోషన్ పాస్ చేయడం, ఇవన్నీ వాళ్ళు సాధారణ విషయాలన్నీ పట్టించుకోవడం జరగదు. సిమిలర్గా పేరెంట్స్కి చెప్పినప్పుడు ఏదో నిన్న తిన్నారు కాబట్టి వాటి వల్ల వచ్చిందని దాన్ని ఫర్దర్గా ఎవాల్యుయేషన్ చేయడం కూడా జరగదు. వాటి వల్ల మనకు ఒక నెల ఈ పారాసైట్స్ ఏంటంటే ఒకసారి లోపలికి వెళ్తే దాన్ని అది మెల్లమెల్లగా తన గదులు దాని లోపల మన ఇంటెస్టైన్స్లో ఫామ్ చేసుకుంటాయి. సో దాని ద్వారా అల్సర్స్ ఫామ్ చేసి కొద్దిగా బ్లడ్ లాస్, అది మనకు ఒక నెల క్రితం చూసిన బ్లడ్ ఒక 6 నెలల తర్వాత చూస్తే 1 పాయింట్ తగ్గడము, 2 పాయింట్లు తగ్గడం చూస్తాం. దానివల్ల లక్షణాలు కూడా స్లోగా హిమోగ్లోబిన్ లాస్ అవుతుంది కాబట్టి లక్షణాలు కూడా అంత ఈజీగా ఏర్పడవు. ఎప్పుడైతే ఫాస్ట్గా బ్లడ్ లాస్ అవుతుందో అప్పుడే లక్షణాలు అవుతుంటాయి. సో పిల్లల్లో డివార్మింగ్ అనేది చాలా కామన్, గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. బట్ చాలామంది దీన్ని పట్టించుకోరు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు బ్లడ్ లాస్ అయ్యి వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడము, వాళ్ళ గ్రోత్ తగ్గడము, సిమిలర్గా వాళ్ళ మైల్ స్టోన్స్ ఫాస్ట్గా అచీవ్ చేయకపోవడము, అండ్ వాళ్ళు దీంతో పాటు కొద్దిగా వాళ్ళు ప్లే ఏరియాస్లో ఆడుతున్నప్పుడు తొందరగా అలసట వచ్చేయడము, కొందరికి గుండె దడ అనిపించడము, ఇవన్నీ పేరెంట్స్ దగ్గర తీసుకొస్తే వాళ్ళు చిన్న విషయాలుగా ఆలోచించి దాన్ని యూజువల్గా దృష్టికి తీసుకెళ్ళడం, డాక్టర్ దగ్గర తీసుకురాకపోవడం జరుగుతుంది. అయితే ఈ రక్తహీనత సమస్య అనేది కేవలం మహిళల సమస్యనా లేదా పురుషులు కూడా ఈ సమస్యకు ప్రభావితం అవుతారు? రక్తహీనత అన్నది ఇందాక అన్నట్టు మెన్స్ట్రల్ లాసే కాకుండా, సిమిలర్గా పారాసైటిక్ ఇన్ఫెక్షన్సే కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయండి. అంటే మనకు సొసైటీలో ఈ 2 కారణాలు ముఖ్యంగా తెలుస్తుంటాయి. బట్ కొన్ని కారణాలు జెనెటిక్ కాజెస్ వల్ల కూడా ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని థాలసీమియాస్ అనే బ్లడ్ రిలేటెడ్ డిసార్డర్స్, సికిల్ సెల్ అనేమియా అని ఉంటాయి, ఇంకా హీమోలైటిక్ అనేమియాస్లో చాలా గ్రూప్ ఆఫ్ డిసార్డర్స్ ఉంటాయి. ఇవి అందరికీ రావాలని లేదు, బట్ మేల్స్లో ఫీమేల్స్లో ఎవరికైనా రావచ్చు. అండ్ ఇది వారసత్వం ద్వారా వస్తుంది, మన జీన్స్ రూపం వల్ల వస్తుంది. అండ్ ఇది మనకు పుట్టుక నుంచి ఉంటుంది, మెల్లమెల్లగా మన బ్లడ్ లాస్ తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇవే కారణాలు కాకుండా ఇప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇందాక అన్నట్టు వెజిటేరియన్స్ తీసుకోండి, వాళ్ళ పదార్థాల్లో మన జంతువు నుంచి వచ్చే పదార్థాలు, పాల పదార్థాలే కానీ ఈ చీజ్, బటర్, మిల్క్, యాజ్ వెల్ యాజ్ మనము తీసుకునే పెరుగు, దాంతోపాటు మాంసాహారాలు, ఎగ్, చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇలాంటివి వాళ్ళ ఫుడ్లో లోపిస్తాయి. దానివల్ల ఒక మెయిన్ పదార్థం వైటమిన్ B12 అనేది చాలా తగ్గిపోతుంది. ఈ వైటమిన్ B12 తగ్గడం వల్ల కూడా మన హిమోగ్లోబిన్ తగ్గడం జరుగుతుంది. ఈ విషయం చాలా తక్కువ మందికి అవగాహన ఉండదండి. ఈ మధ్య పరీక్షలు చేయడం వల్ల వైటమిన్ B12 తగ్గితే వాళ్ళకి ఇవన్నీ తినట్లేరు కాబట్టి అవుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యానికి గురి అవ్వడం కూడా జరుగుతుంది. అలానే ఇంకో ఇంపార్టెంట్ పదార్థం ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఇస్తుంటాము, కొందరిలో పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఇస్తుంటాము, ఫోలిక్ యాసిడ్ అనే పదార్థం అండి. ఇది ఆకుకూరల్లో యాజ్ వెల్ యాజ్ కొన్ని మాంసాహారాల్లో ఇలాంటి పదార్థాల్లో దొరుకుతుంది. ఈ ఫోలిక్ యాసిడ్ తగ్గినా కూడా మన బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ తగ్గడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయండి. అంటే కొందరికి ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి లివర్ డిసీజ్ వస్తూ ఉంటుంది. అది మేల్స్ చేయొచ్చు, ఫీమేల్స్ కావచ్చు. కాకపోతే ఈ లివర్ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే మన స్ప్లీన్ అనేది ఉబ్బిపోయి, అలానే ఆల్కహాల్ వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అండ్ కొందరికి ఏంటంటే మనుషులు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మలబద్ధకం అవుతూ ఉంటుంది. ఈ మలబద్ధకం కాన్స్టిపేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మోషన్ ఇవ్వడానికి మోషన్ పాస్ చేయడానికి చాలా ప్రెషర్ చేస్తూ ఉంటారు. ఇది రోజువారీ దినచర్య. సో దీనివల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా అక్కడ పైల్స్ అంటే మన రక్తనాళాలు ఉబ్బుతూ ఉంటాయి. దానివల్ల అక్కడ బ్లీడింగ్ అవ్వడం, అది పెయిన్ కూడా లేకుండా తెలియకుండా బ్లడ్ లాస్ అవ్వడము. కొందరికి ఆ మోషన్ గట్టిగా ప్రెషర్ ఇవ్వడం వల్ల అక్కడ చిన్న కట్ లాగా ఫామ్ అవ్వడం, ఫిషర్ అంటారు. వీటి వల్ల కూడా స్లో బ్లడ్ లాస్ అయ్యి దానివల్ల బ్లడ్ తక్కువడం వల్ల వచ్చే లక్షణాలు రాకపోవడం. ఎందుకంటే వాళ్ళకి నెలల తరబడి చూస్తే ఒక సంవత్సరంలో వాళ్ళకు 1-2 పాయింట్లు తగ్గడము బ్లడ్. కొందరికి ఏంటంటే మెయిన్గా కొన్ని డిసీజెస్ అండి, అంటే ఈ కిడ్నీలు షుగర్ వల్లనో కానీ, బీపీ వల్లనో కానీ, ఇంకో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్లనో కానీ కిడ్నీలు పాడై దానివల్ల కిడ్నీ నుంచి ఒక బ్లడ్ ఉత్పత్తి అయ్యే పదార్థం ఎరథ్రోపాయిటిన్ అని ఉంటుందండి. ఇది తగ్గిపోయి కూడా మెల్లమెల్లగా వాళ్ళకు బ్లడ్ తగ్గిపోవడం జరుగుతుంది. కొందరికి కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, డయాబెటీస్
డయాబెటీసో, హైపర్ టెన్షనో, ఇంకేదో లివర్ డిసీజో, కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, ఈ క్రానిక్ డిసీజెస్లో కూడా వాళ్ళకు పోషాహారాలు తగ్గి సిమిలర్గా వాళ్ళకి డిసీజ్ వల్ల వాళ్ళు ఈ హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ చేసి ఉత్పత్తి చేసే పదార్థాలు తగ్గడం వల్ల వాళ్ళకు హిమోగ్లోబిన్ తగ్గుతుంటుంది. ఇవి మనం సాధారణంగా కామన్గా చూసే కారణాలు. ఇలానే కాకుండా ఇంకా రేర్ ఇన్హెరిటెడ్ డిసీజెస్, G6PD డెఫిషియన్సీ కానీ, మలేరియాస్ కానీ, పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్స్ కానీ, ఇలాంటి డిసీజెస్లో కూడా మనం హిమోగ్లోబిన్ తగ్గడం చూస్తుంటాం. అయితే పేదరికం అలాగే పౌష్టికాహార లోపం ఇవి రెండు ఎంతవరకు ఈ రక్తహీనత అనే సమస్యకు దారి తీయొచ్చు అంటారు? ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది? దీన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేమి అంటారండి. మీరు ఇందాక చెప్పిన మన పోషకాహారాల్లో అవసరమైన పదార్థాలు తగ్గుతాయి. ఇందాక అన్నట్టు ఐరన్ కానీ, B12 కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ అన్ని పదార్థాల్లో దొరకవండి. ప్రతివి కొన్ని పదార్థాల్లో దొరుకుతుంటాయి. ఇప్పుడు ఐరన్ తీసుకుంటే మనము మాంసాహారాలు యాజ్ వెల్ యాజ్ అందరూ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదండి, వెజిటేరియన్స్ ఉంటారు. సిమిలర్గా మనం తీసుకునే ఆకుకూరలు చాలా తక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. కొందరు ఆకుకూరలు అసలు తినరు. అలానే కొందరు ఈ దానిమ్మ పండు, బీట్రూటు, నువ్వులు, బెల్లము, పాల పదార్థాలు, సిమిలర్గా మనము ఎగ్, ఇవన్నిట్లో కూడా ఐరన్ బాగా ఉంటుందండి. అంటే చాలామంది ఖర్జూరా, ఈ దానిమ్మ పండు, బీట్రూటు, బెల్లము, షుగర్ అనగానే ఇవన్నీ పక్కకు పెట్టేస్తారు. దానివల్ల సిమిలర్గా వెజిటేరియన్స్ అవ్వడం వల్ల మాంసాహారాలు పక్కకు పెడతారు. వీటి వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. కొందరికి ఈ మెయిన్గా ఆకుకూరలు అనేది చాలా అంటే నచ్చదు, చాలా సిమిలర్గా చాలా తక్కువ రేటు కాబట్టి చీప్గా చూస్తూ ఉంటారు. అది బెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండి ఆకుకూరలు. అండ్ కొందరు ఏంటంటే ఖర్జూరా, దానిమ్మ పండు యాజ్ వెల్ యాజ్ అంజీరు ఇవన్నీ కొనడానికి ఖర్చు ఎక్కువ అని చెప్పి కొనడం జరగదు. సో ఇవి డ్రై ఫ్రూట్సే కదా, మనం తింటున్నాం కదా, సరిపోతుంది కదా అని ఆలోచిస్తుంటారు. అలానే B12 అండి. వెజిటేరియన్స్ చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా నాకు పాలు పడవు, చిన్నప్పుడే పాలు తాగాలి, పెద్దగా అయిన తర్వాత పాలు తాగద్దు, ఆర్ నేను పెరుగు తిన్నాను కదా సరిపోతుంది, ఒక 2 స్పూన్స్ పెరుగు తినగానే వాళ్ళకు రోజు రికమెండెడ్ డైటరీ ఎలవెన్స్ వచ్చేస్తుంది అనుకుంటారు. అలాగనే వాళ్ళు మాంసాహారాలు తినరు కాబట్టి వాళ్ళు B12 డెఫిషియన్సీ, సిమిలర్గా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ క్వైట్ కామన్గా చూస్తుంటాం. సో ఇవన్నీ కూడా న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ అండి. అంటే రోజు మనం ఎప్పుడోసారి తీసుకుంటున్నాం, సరిపోతుంది కదా, సో ఖర్చు ఎక్కువ కదా, చూద్దాంలే అన్న ఆలోచనతో వీటిని పక్కకు పెడతాము. అండ్ ఇవి మెల్లగా లక్షణాలు డెవలప్ అవుతాయి కాబట్టి మనకు తెలియదు మన బాడీలో ఇవన్నీ అవుతున్నాయని కూడా. సో ఎప్పుడో బాగా ముదిరినప్పుడే మనకి ఇవన్నీ తెలుస్తుంటాయి. అప్పుడు మన డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ కొద్దిగా ఈ ప్రాబ్లము అని చెప్పగానే భయపడడం జరుగుతుంది. అది ఒక వారం వరకే ఉంటుంది, మళ్ళీ లక్షణాలు తగ్గిపోతాయి కాబట్టి మర్చిపోతారు. అయితే న్యూట్రిషియస్ ఫుడ్ అనగానే వెంటనే మీరు చెప్పినట్టుగా ఏ బాదం పప్పు లేదంటే అంజీరు ఇలాంటివన్నీ వాళ్ళు లెక్కలోకి తీసుకుంటారు. నిజంగానే అవన్నీ కూడా కాస్త ఖర్చుతో కూడుకున్నవి అవన్నీ తీసుకోవాలంటే కూడా. కానీ వాటికి బదులుగా మనం ఆ ఫుడ్ ప్లేస్లో ఏది రీప్లేస్ చేయొచ్చు, వాటితో సమానంగా మనం అంటే 20 రూపాయలు పెట్టి కూడా వీటిని అఫోర్డ్ చేయొచ్చు అని అంటే ఏం చెప్తారు? వాటి ప్లేస్లో రీప్లేస్ చేసే ఫుడ్స్ ఏముంటాయి? ఇప్పుడు ఐరన్ తీసుకుంటే ఆకుకూరలు అన్నిటికంటే బెస్ట్ సోర్స్ అండి. ఏ ఆకుకూర అయినా తీసుకోండి, దాంట్లో అన్నిటికంటే రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఉంటుందండి. ఆకుకూరలు, దాని తర్వాత బెల్లము విత్ నువ్వులు కలిపిన ఉండ రోజుకు ఒక 2 తీసుకున్నా కూడా, బీట్రూట్ అండ్ దాంతోపాటు యాజ్ వెల్ యాజ్ మన పాల పదార్థాలండి. పాల పదార్థాల్లో చాలామంది వెజిటేరియన్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు పాల పదార్థాలు. అలా అని మనం ఏదో తీసుకుంటున్నాము, టేస్ట్ తగ్గట్టు తీసుకుంటున్నామంటే సరిపోదు. రోజుకొక 250 ml పాలు కానీ, 200 గ్రాములు కర్డ్ కానీ, పెరుగు కానీ తీసుకోవడం జరగాలి. అప్పుడు మనకు B12 బాగా రిప్లేస్ అవుతుంది. అండ్ ఈ పాలు కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ, నేను ఇందాక అన్నట్టు ఆకుకూరలు కానీ, బీట్రూట్ కానీ చాలా కామన్ రిసోర్సెస్ అండి. అంటే చాలా తక్కువ ఖర్చు కూడినవి. సిమిలర్గా అంటే ఖర్చు కాదని కాదు, బట్ వేరే రిచ్ సోర్సెస్కి కంపేర్ చేస్తే మంచి సోర్సెస్ అండ్ సిమిలర్గా కాస్ట్ ఎఫిషియెంట్ అండి. ఓకే. అడోలసెంట్ ఏజ్ బాలికల్లో వచ్చే ఈ రక్తహీనత వాళ్ళు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నారు? మెయిన్గా ఈ మధ్య చూసిన 20 to 45 years ఫీమేల్స్లో అండి మెన్స్ట్రల్ సైకిల్స్ మెయిన్గా వాళ్ళ డైటరీ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం వల్లనో, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, అంటే ఈ స్ట్రెస్కి గురవ్వడము, అధిక బరువు పెరగడము, సిమిలర్గా వాళ్ళు డైట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, వీటి వల్ల చాలామంది PCOS అనే ప్రాబ్లంకి గురి చేయడం జరుగుతుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ డిసీజ్ అంటారండి. వీటిలో ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్స్ అంటే ఈ నెలసరి టైంకి రాకపోవడం, వచ్చినప్పుడు అతిగా బ్లీడింగ్ జరిగిపోవడం, అండ్ ఈ బ్లీడింగ్ వల్ల ఈ బ్లడ్ లాస్ అయినప్పుడు కొత్త బ్లడ్ ఉత్పత్తి చేసే పదార్థాలకు అంటే ఉత్పత్తి కావాల్సిన పదార్థాలు సరిగ్గా తీసుకోకపోవడం. ఇందాక అన్నట్టు
దట్ ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్. వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మెల్లమెల్లగా మనకు ఒక సంవత్సరం క్రితం వాళ్ళ హిమోగ్లోబిన్ 11 చూస్తే ఈ నెలసరి సరిగ్గా లేకపోవడము, అతిగా బ్లీడింగ్ అవ్వడము అండ్ ఈ న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ సరిగ్గా తీసుకోకపోవడము, సంవత్సరం తర్వాత చూస్తే వాళ్ళ హిమోగ్లోబిన్ 8కి జారడం చూస్తుంటాం. వాళ్ళకు ఇది దీనివల్ల 8 వచ్చిందని తెలియదు, ఎందుకంటే 8 అనేది స్లోగా డెవలప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్, అంటే కొద్దిగా అతిగా కష్టపడ్డప్పుడు, అతిగా పనిచేసినప్పుడు ఆయాసానికి గురి కావడము, మెట్లెక్కుతున్నప్పుడు ఆయాసంగా రావడము, సిమిలర్గా అప్పుడప్పుడు గుండె దడ అని అనడము, కొద్దిగా పని ఎక్కువ చేసినా, స్ట్రెస్ ఎక్కువ చేసినా కాలు చేతులు లాగడము, గుంజడము, కొందరికి తలనొప్పి, అప్పుడప్పుడు కళ్ళు తిరగడము, ఈ లక్షణాలు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవి నెలసరి అయ్యే టైంకి అవుతున్నాయి కాబట్టి నెలసరి వల్ల అవుతున్నాయి, బ్లడ్ లాస్ అప్పుడు అవుతుంది కాబట్టి దానివల్ల అవుతున్నాయి, కానీ మెల్లమెల్లగా వాళ్ళ బ్లడ్ తగ్గుతుందన్న ఉద్దేశానికి రారు. ఎప్పుడు హెల్త్ చెకప్స్ చేసుకోవడము, లేకపోతే ఈ సిమ్టమ్స్ అతిగా మారిపోయి అంటే బ్లడ్ బాగా తగ్గిపోయి 5కో 4కో వచ్చి దానివల్ల వాళ్ళకు గుండె దడ బాగా పెరిగిపోయి ఆయాసం పెరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుందండి. అంటే హిమోగ్లోబిన్ అనేది మహిళల్లో ఎంత ఉండాలి, పురుషుల్లో ఎంత ఉండాలి, పిల్లల్లో ఎంత ఉండాలి? యూజువల్గా చూస్తే అండి ఇది ఇండియన్ స్టాండర్డ్స్లో యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో WHO స్టాండర్డ్స్ అంటారండి, డిఫరెంట్గా ఉన్నాయి. WHO స్టాండర్డ్స్లో అంటే మేల్స్లో 13 ఉంటే సరిపోతుంది, ఫీమేల్స్లో 12 ఉన్నా సరిపోతుంది. కానీ ఇండియన్ స్టాండర్డ్స్లో 11 అండ్ 12గా పరిగణిస్తాం, అంటే మేల్స్లో 12, ఫీమేల్స్లో 11. అదే ప్రెగ్నెన్సీలో ఉంటే అది ఇండియన్ స్టాండర్డ్స్ కానీ ఫారెన్ స్టాండర్డ్స్లో కానీ WHO స్టాండర్డ్స్లో కానీ 11 ఉన్న వరకు సరిపోతుంది. పిల్లల్లో కూడా అంతే అండి, సేమ్ అండి. పెద్దవాళ్ళు ఎలానో పిల్లల్లో కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు 12, 11 ఇండియన్ స్టాండర్డ్స్లో నార్మల్ అండి. అంటే వాళ్ళ వయసును బట్టి కూడా HB కౌంట్ని వాళ్ళు చూస్తారా? వయసుని సంబంధం లేదండి, ఆడవాళ్ళ మగవాళ్ళ ప్రెగ్నెన్సీలో ఉన్నారా లాక్టేటింగ్ మదర్సా అన్న దాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే, ఇక డీవార్మింగ్ కి సంబంధించి ఇందాక మీరు ప్రస్తావించారు కదా, డీవార్మింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? అంటే డీవార్మింగ్ కి సంబంధించి మనం చూసినట్టయితే ఒక రోజు పెట్టి అవగాహన కార్యక్రమాలని కూడా గవర్నమెంట్ తరఫు నుంచి చేస్తోంది కదా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఆ డీవార్మింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? డీవార్మ్ చేయాల్సిన అవసరం ఉందా? ఎన్ని నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి? మెయిన్గా అంటే కంట్రీస్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు మన ఇండియన్ కంట్రీస్ తీసుకుంటే ఇట్స్ లైక్ ఓవర్ క్రౌడింగ్ అండి. అంటే చాలామంది ఇప్పుడు స్కూల్లో వెళ్తే 60 మంది ఒకటే క్లాస్లో ఉండడం జరుగుతుంది. ఫుడ్ షేరింగ్ చాలా కామన్గా చేస్తుంటాం. వీటి వల్ల పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ అని క్వైట్ కామన్గా చూస్తుంటాం. సో ఇది హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే లోపలికి వెళ్ళగానే మనకి ఏదో వేరే అదర్ వైరస్ లాగా కానీ బ్యాక్టీరియా వల్ల కానీ జ్వరం రావడము, లేకపోతే వెంటనే మన ఆరోగ్యం క్షీణించడము జరగదు. సో వీటి వల్ల మెల్లగా మన పేగుల్లోకి చేరి అక్కడ చిన్నగా ఒక అల్సర్ ఫామ్ చేసి అక్కడ నుంచి స్లోగా డ్రాప్లో బ్లడ్ లాస్ ఉంటుందండి. అంటే ఆ లక్షణాలు కూడా మనకు ఒక్క రోజులో 2 రోజులో కానీ వారంలో 10 రోజులు అలా తెలియదండి. ఒక నెలల తరబడి మెల్లమెల్లగా బ్లడ్ తగ్గినప్పుడే తెలుస్తుంది. అండ్ ఈ లక్షణాలు తెలిసినప్పటికీ చాలామందికి అంటే పిల్లల్లో చూస్తే మెయిన్గా మనకు మోస్ట్ కామన్ బ్లడ్ లాస్ అంటే ఇప్పుడు ఇండియన్ సినారియోలో హెల్మెంతిక్ అంటే ఈ వార్మ్ ఇన్ఫెస్టేషన్స్ వల్లనే మోస్ట్ కామన్ బ్లడ్ లాస్ అంటే అనీమియా. సో దీనివల్ల గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో కండక్ట్ చేస్తుంది. అంటే స్కూల్స్లో ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు దాని గురించి ఎడ్యుకేట్ చేయడమే కాకుండా ఎవ్రీ మంత్ ఒక ట్యాబ్లెట్ అండి, ఒక ట్యాబ్లెట్ కానీ ఒక చిన్న బాటిల్ సిరప్ అండి, ఒకసారి ఒక డోస్ ఇస్తే సరిపోతుంది. దానివల్ల ఆ వార్మ్ ఇన్ఫెస్టేషన్ మనం ఏదో వైరల్లో బ్యాక్టీరియాలో మనం ఒక కోర్స్ 1 వీక్ 10 days 15 days తీసుకుంటాం కదా, అలా కూడా అవసరం లేదు. ఒక చిన్న డోస్ అండి, ఒక ట్యాబ్లెట్ అయితే 400 mg ట్యాబ్లెట్ దొరుకుతుంది, ఒక చిన్న బాటిల్ సిరప్ దొరుకుతుందండి. అది తీసుకుంటే మనకు ఇంకో సంవత్సరం వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు. ఓకే, అంటే 6 months ఒకసారి డివార్మింగ్ చేసుకోవాలా లేదా ఇయర్కి ఒకసారి సరిపోతుంది? ఇయర్కి ఒకసారి సరిపోతుంది. బట్ కొన్ని ఎండమిక్ ఏరియాస్ ఉంటాయండి, ఆ ఎండమిక్ ఏరియాస్లో ఇలాంటి హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ కొద్దిగా రెసిస్టెంట్ ఉంటాయి. అప్పుడు ఒక్కొక్కసారి 6 months, ఒక్కొక్కసారి నెలకు ఒకసారి కూడా అవసరం పడుతుంది. ఓకే, గర్భిణీ స్త్రీలలో రక్తహీనత అనేది ఎంతవరకు ప్రమాదకరం? మెయిన్గా ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అండి యూజువల్గానే ఫిజియోలాజికల్గా అంటే వాళ్ళ ఫస్ట్ ట్రైమిస్టర్లో తీసుకుంటే సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో తీసుకుంటే మెల్లమెల్లగా వాళ్ళకు బ్లడ్ తగ్గుతూ ఉంటుంది. సో అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందే వాళ్ళకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్ ఫస్ట్ 3 months యాజ్ వెల్ యాజ్ ప్రీ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ కాక 3 months ముందు ఇస్తూ ఉంటాం. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో మెయిన్గా బ్లడ్ తగ్గడానికి ఫిజియోలాజికల్ కారణాలు అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దిగా, ప్రెగ్నెన్సీ ఏజ్ పెరుగుతున్న కొద్దిగా వాళ్ళ బ్లడ్ అంటే బ్లడ్లో ఉన్న ఫ్లూయిడ్ ప్లాస్మా అంటారండి, అది బాగా పెరిగిపోయి చూడ్డానికి ఉన్న కౌంట్స్ నార్మల్గా ఎంతున్నా కూడా దానికంటే తక్కువ కనిపిస్తాయి. సో అందుకే నార్మల్ వాల్యూ కంటే ప్రెగ్నెన్సీలో ఒక 1 gram తక్కువ క్యాలిక్యులేట్ చేస్తాం. నార్మల్గా ఫీమేల్స్లో 12 అంటే ప్రెగ్నెన్సీలో 11 వరకే నార్మల్ తీసుకుంటాం. అండ్ ప్రెగ్నెన్సీలో న్యూట్రిషనల్ పదార్థాలు మనకు మరియు
బేబీకి కూడా అవసరం పడుతుంది. సో దీనివల్ల వాళ్ళ న్యూట్రిషనల్ డైలీ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువగా అవసరం పడుతుంటాయి. ఐరన్ కానీ, విటమిన్ B12 కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, వీటి కంటెంట్. సో అది మన ఇండియన్ సినారియోలో చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. దానివల్ల ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెడతారు ప్రెగ్నెన్సీలో, ఇవి తినద్దు అవి తినద్దు. దానివల్ల వాళ్ళ ఈ డెఫిషియన్సీ లోపాలు చాలా గురవుతుంటారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళకు ఇంట్రాయూటెరన్ గ్రోత్ రిటార్డేషన్ అంటారు. అంటే బేబీ ఉన్న సైజ్ కంటే ఆ నెలకి ఎంత సైజు ఉండాలో దానికంటే తక్కువ ఉండడము, అండ్ డెలివరీస్ ప్రీమెచ్యూర్ అంటే ఎర్లీగా డెలివరీ కావడము, అండ్ పుట్టిన తర్వాత కూడా బేబీ లో బర్త్ వెయిట్ ఉండడము, సిమిలర్గా అబార్షన్స్కి గురి కావడము, అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ అవడం, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారండి. ఈ బ్లీడింగ్స్ యాజ్ వెల్ యాజ్ ప్లెసెంటా వీక్ ఉండడము, సిమిలర్గా మదర్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా డెలివరీ అయిన తర్వాత కూడా ఆ సిక్నెస్, ఆ ప్రెగ్నెన్సీలో ఉన్న వీక్నెస్ కానీ సిక్నెస్ కానీ నెలల తరబడి అలానే జరగడం. సిమిలర్గా మదర్కే కాకుండా బేబీకి కూడా రిస్క్ బాగా పెరగడం, అంటే వాళ్ళ గ్రోత్ తగ్గిపోవడము, పుట్టిన తర్వాత వాళ్ళ డెవలప్మెంటల్ స్కిల్స్ తగ్గడము, మైల్ స్టోన్స్ అచీవ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3 months ఎవ్రీ 1 monthకి అసెస్ చేస్తుంటాం, అవి తక్కువ ఉండడం. పుట్టిన తర్వాత ఒక స్కోరింగ్ సిస్టమ్ చేస్తామండి, అబ్గార్ స్కోరింగ్ అంటారు, ఆ స్కోరింగ్ లో ఉండడము. సిమిలర్గా బ్రీతింగ్ ఇష్యూస్, న్యూరలాజికల్ డెవలప్మెంట్ ఇష్యూస్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 తగ్గిపోవడం వల్ల ఇవన్నీ చూస్తుంటాం. ఓకే, అంటే రక్తహీనత అనేది మరి ఎదిగే పిల్లలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? ఇప్పుడు గర్భిణీ స్త్రీలో అయితే పుట్టే శిశువు కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారు, అక్కడ ఖచ్చితంగా మనము కరెక్ట్ చేసుకోవాలి. మరి పిల్లల విషయంలో పుట్టిన తర్వాత అండి మెల్లమెల్లగా వాళ్ళ మైల్ స్టోన్స్ అచీవ్ చేయాల్సి వస్తుంది. ఈ నెలకు మనము నడక రావడము, మాట్లాడడము, సిమిలర్గా వాళ్ళు చేసే పద్ధతులు, దీన్ని మైల్ స్టోన్స్ అంటామండి. అంటే ఎవ్రీ నెల మనం అసెస్ చేస్తుంటాం పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఈ మైల్ స్టోన్స్ నిజంగానే చాలా డిలే అవుతుంటాయి. సిమిలర్గా న్యూరలాజికల్ డెవలప్మెంట్, అంటే మెదడు ఈ ఏజ్కి ఇంత చేయాలి అని ఉంటుంది, IQ అంటారు, ఇవి కూడా లోగా ఉంటాయి. వాళ్ళ చదువులో వాళ్ళు ప్రోత్సహించకపోవడం, అంటే వాళ్ళు దాన్ని అంటే గ్రాస్ప్ చేసుకోకపోవడం, మెమరీ ఇంపాక్ట్స్. సిమిలర్గా వాళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళ ఫిజికల్ స్కిల్స్ కూడా తగ్గడం జరుగుతుంది. వాళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఆయాసం రావడము. సిమిలర్గా న్యూనేటల్ అనీమియా అంటారు, అంటే వాళ్ళు పుట్టగానే వాళ్ళ బ్లడ్ ఎంత ఉండాలో దానికంటే చాలా తక్కువ ఉండడం. ఇలాంటి కాంప్లికేషన్స్, మెయిన్గా గ్రోత్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, బ్రెయిన్ డెవలప్మెంట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, ఫిజికల్ స్ట్రెంత్ లేకపోవడం చూస్తుంటాం. ఓకే, అంటే ఒక బేబీలో ఈ సమస్య ఉంది, రక్తహీనతతో బాధపడుతున్నారు అని చెప్పి ఏ విధమైన సిమ్టమ్స్తో తెలుసుకోవాలి? మెయిన్గా బ్లడ్ తక్కువైతే అండి అక్యూట్ లాస్ అంటారు, క్రానిక్ లాస్ అంటారు. అంటే ఇప్పుడే సడన్గా ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోయింది, మెల్లమెల్లగా బ్లడ్ లాస్ అవుతుంది. సో అక్యూట్ లాస్లో అంటే ఇమ్మీడియట్గా ఇవ్వాలే బాగా బ్లీడింగ్ అయిపోయింది పైల్స్ నుంచో, లేకపోతే ఎక్కడో కట్స్ అయ్యో, ట్రామాస్ అయ్యో, లేకపోతే మెన్స్ట్రల్ సివియర్ లాస్ అయ్యో సడన్గా ఒక 2 to 3 points ఒకటేసారి తగ్గిపోతే మనకు ఇమ్మీడియట్గా సిమ్టమ్స్ బ్రెత్లెస్ అని, తర్వాత కళ్ళు తిరగడము, సిమిలర్గా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ పడిపోయి బాగా వీక్ అయిపోవడము, నడవరాని పరిస్థితికి రావడము, అండ్ దాంతోపాటు ఆయాసము, ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. కాకపోతే మెల్లమెల్లగా బ్లడ్ లాస్ అయినప్పుడు మన బాడీ దీన్ని కంపెన్సేట్ చేస్తుంటుంది, మన హార్ట్ ఫాస్ట్గా ఫంక్షన్ చేయడం జరుగుతుంది. దానివల్ల తక్కువ బ్లడ్ లాస్ అయినప్పుడు ఎటువంటి లక్షణాలు అయితే కనిపించవు. అంటే మన బ్లడ్ ఎప్పుడైతే 8-9కి రీచ్ అవుతుందో అప్పుడు లక్షణాలు చూడడం, కానీ ఎప్పుడైతే 8-7 లోపలికి వస్తుందో అప్పుడు మెల్లమెల్లగా వీక్నెస్ అనిపించడము, కొద్దిగా పనిచేసిన చేత కాకపోవడము, సిమిలర్గా కొద్దిగా పనిచేస్తున్నప్పుడు ఆయాసం రావడము, ఒక మెట్లు ఒక 5-10 ఎక్కగానే వాళ్ళు బాగా ఆయాసపడిపోవడము, గుండె ఫాస్ట్గా కొట్టుకుంటున్నట్టు అని చెప్పడము, సిమిలర్గా తలనొప్పి, కళ్ళు తిరగడము, కాలు చేతులు లాగడము, గుంజడము, అండ్ దీంతో పాటు కొద్దిగా పనిచేస్తే చెమట వచ్చేయడము, ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. అంటే కొంతమంది వాళ్ళల్లో రక్తహీనత ఉందని వాళ్ళకు తెలియదు, ఆ తర్వాత అలసట, నీరసం ఉన్నా కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇదంతా అంటే డే టు డే లైఫ్లో కాస్త ఎక్కువ కష్టపడి వచ్చేస్తుందేమో ఈ నీరసం అని చెప్పి అశ్రద్ధ చేస్తారు. 5% పడిపోయినా కూడా అది రికవర్ అవుతుందిలే, మనం ఈ ఫుడ్ తీసుకుంటే రికవర్ అవుతాం, ఆ ఫుడ్ తీసుకుంటే రికవర్ అవుతాం అని కూడా అశ్రద్ధ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? మెయిన్గా అండి మీరు అన్నట్టు ఇప్పుడు చాలామంది ఎలా ఉంటుందంటే కొద్దిగా నీరసం రాగానే, వీక్నెస్ రాగానే, నేను ఆ రోజు బాగా శ్రమించాను కాబట్టి వీక్నెస్, లేకపోతే ముందు రోజు నిద్ర సరిగ్గా లేదు కాబట్టి వీక్నెస్ వచ్చిందో, లేకపోతే సరిగ్గా తినలేదు కాబట్టి వీక్నెస్ వచ్చిందో అని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, అసలు టెస్టులు చేసుకోకపోవడం జరగదు. బై ఛాన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వీక్నెస్ మేబీ బ్లడ్ చెక్ చేద్దాము, ఒక టెస్ట్ చేద్దాం, పరీక్ష చేద్దామంటే కూడా చాలామంది రిలక్టెంట్ ఉంటారు. ఏదో డాక్టర్ ఉద్దేశపరంగా చేయిస్తున్నారు పరీక్షలు, హాస్పిటల్ నడవడానికో డాక్టర్ నడవడానికో అని చెప్తుంటారు. బట్ ఇదంతా పక్కకు పెడితే మనకు మీరు అన్నట్టు హిమోగ్లోబిన్ బాగా తగ్గితే ఒక 5, 4, 3 మెయిన్గా 7 కంటే తగ్గితే, అది సడన్గా తగ్గితే
లక్షణాలు వేరే విధంగా ఉంటాయి, స్లోగా తగ్గితే మన బాడీలో అవయవాల్లో మార్పులు వేరే విధంగా ఉంటాయి. ఏదైనా కూడా మన బ్లడ్ అతిగా తగ్గినప్పుడు, అంటే 7 లోపలికి తగ్గినప్పుడు మెయిన్గా అదే బ్లడ్ని, అంటే ఉన్న కొద్ది బ్లడ్ని హార్ట్ బాగా ఫాస్ట్గా సర్క్యులేట్ చేయాలండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆయాసం బాగా వచ్చేస్తుంది. సిమిలర్గా హార్ట్ ఎక్కువ ఫంక్షన్ చేయడం వల్ల హార్ట్ వీక్ అయిపోతుంది. దీన్నే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, అంటే బ్లడ్ లాస్ వల్ల వచ్చే హార్ట్ ఫెయిల్యూర్. చాలామంది ఇండియన్ సినారియోస్లో 4-3 హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కార్డియాక్ ఫెయిల్యూర్, లో అవుట్పుట్ కార్డియాక్ ఫెయిల్యూర్ గురైన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంటే తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ మీరు 1-2 సార్లు ప్రస్తావించారు, ఇన్ఫెక్షన్స్ అని. అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల రక్తహీనత వస్తుందా? ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయి ఉంటాయి? కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అండి మన బాడీలో బ్లడ్ లాస్ అవుతుంది. ఇందాక అన్నట్టు అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, అంటే మనకు ఫుడ్లో కానీ నీళ్ళల్లో కానీ ఎప్పుడైనా మనము విష పదార్థాలు చేరినప్పుడు దాంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈకోలై, షిగెల్లా, సాల్మెల్లా, అంటే మన టైఫాయిడ్ అంటే కదా, వీటి వల్ల, ఈ బ్యాక్టీరియాస్ వల్ల మనకు మన పేగుల్లో అల్సర్స్ ఫామ్ అయిపోయి ఒకటేసారి మన మోషన్స్ లూజ్ అయ్యి దాంతోపాటు బ్లడ్ మిక్స్ అయ్యి డిసెంట్రీ లాగా వస్తుంది. దీనివల్ల మన బ్లడ్ లాస్ చూస్తుంటాం. సిమిలర్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ ట్యూబర్క్లోసిస్ కానీ, లేకపోతే ఇంకా క్రానిక్ డిసీజెస్ ఎలాంటివంటే దానివల్ల మనకు ఆకలి తగ్గిపోతుంది, సిమిలర్గా మన బరువు కూడా తగ్గుతుంది. ఈ ఆకలి తగ్గినప్పుడు మనము న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ సరిగ్గా తీసుకో, దానివల్ల మెల్లమెల్లగా బ్లడ్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్, మెయిన్గా నేను చెప్పినట్టు టీబీ కానీ, కొన్ని క్యాన్సర్స్ కానీ, ఇలాంటి క్రానిక్ డిసీజెస్లో మన కిడ్నీస్ పాడవడము, లేకపోతే మనకు ఈ హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవ్వడానికి ఎరథ్రోపాయిటిన్ అనే పదార్థం చాలా ఇంపార్టెంట్, అది కిడ్నీలో ఉత్పత్తి అవుతుంది. సో ఈ ఎరథ్రోపాయిటిన్ క్రానిక్ డిసీజెస్లో మెల్లమెల్లగా తగ్గిపోతుంది. సో దీనివల్ల మన ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ మన బాడీలో సరిగ్గా ఉన్నా కూడా మన హిమోగ్లోబిన్ ఉత్పత్తి జరగదు. సో దీన్ని ఎనేమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్ అంటారు. దీంట్లో ఇన్ఫెక్షన్సే కానీ, థైరాయిడే కానీ, లేకపోతే డయాబెటీసే కానీ, లేకపోతే క్యాన్సర్సే కానీ, లేకపోతే కిడ్నీ డిసీజెస్ కానీ, లివర్ డిసీజ్, హార్ట్ డిసీజెస్ కానీ, ఇలాంటివి కామన్గా చూస్తుంటాం. డాక్టర్ గారు, రక్తహీనత ఉంది అని చెప్పేసి ఐరన్ మాత్రలు వాడుతూ ఉంటారు కదా, మరి ఐరన్ మాత్రలు వాడడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయని తెలుసుకుని ముందుగానే ఆపేస్తూ ఉంటారు కొంతమంది. అలా ఆపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఐరన్ కాంప్లికేషన్స్ అంటే అండి, ఇప్పుడు ఐరన్ 2 ఫామ్స్లో దొరుకుతుంది మార్కెట్లో. ఒకటి టాబ్లెట్స్, కొందరికి సిరప్స్ అంటే ఓరల్ ఫామ్స్ అంటారండి. ఇంకోటేమో ఇంజెక్షన్ ఫామ్లో పేరెంట్రల్ ఫామ్స్. అంటే ఇవి అందరికీ ఇంజెక్షన్స్ ఇవ్వాలని లేదు, కానీ వాళ్ళ రక్తం ఎంత తక్కువగా ఉంది, ఆ రక్తం తక్కువ ఉండడం ఐరన్ వల్లనేనా, ఐరన్ తక్కువ ఉంటే అది ఎంత తక్కువగా ఉన్న దాన్ని బట్టి టాబ్లెట్సా, లేకపోతే ఇంజెక్షన్సా, లేకపోతే సిరపా అన్నది డిసైడ్ చేస్తాం. ఈ ఓరల్ ఫామ్స్ అంటే ఈ టాబ్లెట్స్ కానీ, సిరప్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ అంటే సివియర్గా అయితే ఉండవండి. వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మన పేగులకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఈ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి అంటే, తీసుకోగానే కొందరికి మోషన్ చూడగానే నల్లగా రావడము, సిమిలర్గా కొందరికి కడుపులో నొప్పి, అన్కంఫర్టబుల్, అంటే ఒక అల్సర్ నొప్పి ఎలా ఉంటుందో అలా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ లాగా మంటలాగా అనిపించడం, కొందరికి వామిటింగ్ సెన్సేషన్ ఉండడం చూస్తుంటాం. సో వీటి మించి కానీ ఇంకా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే టాబ్లెట్స్ ఫామ్లో కానీ సిరప్ ఫామ్లో అయితే ఉండదు. అలానే ఇంజెక్టబుల్ ఫామ్స్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే పేరెంట్రల్ ఫామ్స్లో మనము ఐరన్ని ఈ ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోజ్ అండ్ ఫెర్రిక్ గ్లూకోజ్, ఫెర్రిక్ సుక్రోజ్, ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఇలాంటి దాంట్లో కొన్ని కాంబినేషన్స్ డెఫినెట్గా కొందరికి ఎలర్జిక్ రియాక్షన్స్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది ఎవరికి, ఎందుకు, ఎలా అని తెలియదు, బట్ ఎవరికైనా ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు టెస్ట్ డోస్ ఇచ్చి ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో ఇప్పుడు వచ్చే న్యూయర్ కాంబినేషన్ ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోస్ చాలా ఫ్రెండ్లీ, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్, సిమిలర్గా ఎలర్జిక్ రియాక్షన్స్ కాజ్ చేయకుండా చాలా వెరీ కంఫర్టబుల్. అంటే 1 in 5,000, 10,000లో ఒక్కరికి చూస్తున్నాం కానీ కామన్గా అయితే చూడట్లేదు. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒక 5-10 సంవత్సరాల క్రితం ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఎలర్జిక్ రియాక్షన్ రావడము, సివియర్గా ప్రాబ్లం అంటే బ్రీతింగ్ డిస్కంఫర్ట్ గురి కావడం, ఎనాఫైలాక్టిక్ షాక్ అంటారు, ఇలాంటివి చేయడం చూస్తుండేవాళ్ళం, అది నేను చదువుకునే కాలంలో. కానీ ఈ మధ్య కాలంలో ఐరన్ ఇంజెక్షన్స్ అంత పెద్ద ప్రాబ్లం అయితే, అంటే కొత్తగా న్యూయర్ జనరేషన్ ఇందాక వచ్చి చెప్పినట్టు కాంప్లికేషన్స్ తక్కువ ఉండే ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోస్ లాంటి ఐరన్ ఇంజెక్షన్, FCM అంటారు, దీంతో అంత ప్రాబ్లమ్స్ అయితే చూడట్లేదు. అలాంటి టాబ్లెట్స్లో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి. అంటే టాబ్లెట్స్లో గ్లూకోనేట్ అని,
కానీ యాజ్ వెల్ యాజ్ ఫెర్రస్ అండ్ ఫెర్రిక్ ఫార్మ్స్లో డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటాయి. దాంట్లో కొన్ని ఈజీగా అబ్జర్వ్ అవుతాయి, కొన్ని స్లోగా అబ్జర్వ్ అవుతాయి. సో మనకు కొన్ని చిట్కాలు, అంటే కొందరికి అన్ని కాంబినేషన్ అందరికీ పడవు, ఒక కాంబినేషన్ పడనప్పుడు ఇంకో కాంబినేషన్ చూడడము, సిమిలర్గా ఫుడ్తో ఎలా రిలేటెడ్గా తీసుకోవడము, ఇంకే ఫుడ్స్ దాంతో పాటు తీసుకోవద్దు అని చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న సూచనలతో మనం ఇలాంటి కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. సో ఇది జస్ట్ ఒక అంటే డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్ని చెప్పి దాని తర్వాత ఆ ప్రాబ్లంకి కరెక్ట్గా సజెషన్ మీరు తీసుకుంటే డెఫినెట్గా మీకు ఐరన్ టాబ్లెట్ సెట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే పక్కన వాళ్ళని అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళని అడగడం జరుగుతుంటుంది, నాకు ఈ ప్రాబ్లం అవుతుంది అంటే వాళ్ళు ఆపేయమండమో లేకపోతే ఐరన్ టాబ్లెట్స్ సర్వసాధారణంగా మీకు ఇలాంటివి అవుతాయని చెప్పడం, మేము ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ కాకపోవడం, వీటి వల్ల కామన్గా ఒక మిత్ ఫామ్ అయిపోయింది. మీరు అన్నట్టు ఐరన్ ఇంజెక్షన్స్ కానీ ఐరన్ టాబ్లెట్స్ కానీ రియాక్షన్ కాజ్ చేస్తాయి, అవి వాడకపోవడం బెటర్, మీరు పోషకాహారాలతోనే మెయింటైన్ చేయడానికి చూడండి ఎంత తక్కువైనా కూడా అని చెప్తుంటారు. అవును, అంటే ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా కేర్గా ఉండాలని అనేది మాత్రం ఉంది. మరి అది మిత్ అంటారా, లేదు ఇంజెక్షన్ విషయంలో కొంచెం కేర్గానే ఉండాలంటారా? డెఫినెట్గా అండి. అంటే ఇంజెక్షన్స్ ఒకప్పుడు చాలా కామన్గా రియాక్షన్స్ చూసాం, అంటే దురదలు కానీ ర్యాషెస్ కానీ, అలానే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కూడా చూసాం, అంటే ప్రాణాపాయం వచ్చే కండిషన్, అంటే వాళ్ళకి బ్రెత్లెస్ అయిపోయి ఆక్సిజన్ తగ్గిపోయి సడన్గా వాళ్ళు చనిపోవడం కూడా చూసాం. అంటే ఇలాంటి కొన్ని కేసెస్ నేను విన్నాను, అందుకని ఈ ప్రశ్న అడిగాను మిమ్మల్ని. డాక్టర్స్ కూడా చూసామండి, అంటే ఒక 1 year బ్యాక్ చూస్తే ఒక డాక్టర్ ఇంట్లోనే ఐరన్ ఇంజెక్షన్ తీసుకోవడము, వెంటనే వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ కూడా దొరకకపోవడము, ఆ టైంలోనే హాస్పిటల్ తీసుకెళ్లే లోపల ప్రాణాపాయం జరుగుతుంది. బట్ ఏంటంటే అండి, ఐరన్ ఇంజెక్షన్స్ ఇప్పటికీ రియాక్షన్స్ చాలా తక్కువ, కానీ బట్ ఎప్పటికైనా ఐరన్ అలాంటి ఇంజెక్షన్ ఇంతకుముందు అలాంటి ప్రాబ్లమ్స్ అయ్యాయి కాబట్టి మంచి హాస్పిటల్ సెటప్లోనే ఐరన్ ఇంజెక్షన్, అది కూడా అవసరం ఉంటేనే తీసుకోవడం ఇంపార్టెంట్. చాలామంది 10 తగ్గగానే ఐరన్ ఇంజెక్షన్ తీసుకోవాలి, అది ఐరన్ వల్ల అయిందా లేదా తెలియదు, అలానే ఐరన్ ఎంత తక్కువ ఉందని కూడా గ్రహించరు, అంటే పరీక్షలు కూడా చేసుకోరు, తగ్గిపోయింది కదా ఐరన్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది, అది కూడా దగ్గరున్న చిన్న ప్రాక్టీషనర్ దగ్గర వాళ్ళ క్లినిక్లోనే తీసేసుకోవడము, ఆ ఇన్సిస్ట్ చేయడము, లేకపోతే ఇంటికి నర్స్ని పిలిపించుకొని ఇంజెక్షన్ తీసుకోవడము, ఇలాంటివి చేస్తుంటారు. సో ఐరన్ ఇంజెక్షన్ ఎవరికొకరికి రియాక్షన్ అయినా కూడా అది ప్రాణాపాయమైన కండిషన్ వరకు అవుతుంది కాబట్టి హాస్పిటల్ సెటప్లో అది కూడా అవసరం ఉంటేనే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే పిల్లల్లో కూడా రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది అని తెలిసినప్పుడు మరి వాళ్లకు టెస్టులు చేయించి వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టాలి అంటే ఏ వయసు నుంచి వాళ్లకు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించడం మొదలు పెట్టాలి? వయసుతో సంబంధం లేదండి, లక్షణాలని అంటే వాళ్ళ గ్రోత్ డిలే అయినా కూడా, లేకపోతే వాళ్ళకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లాంటి కొన్ని సిమ్టమ్స్ కనిపించినా, అంటే వాళ్ళకు ఈ ఆయాసం కానీ లేకపోతే చిన్న చిన్న పనులు చేసిన వీక్నెస్ కానీ, వాళ్ళ చదువులో అంత కరెక్ట్గా అనిపించకపోయినా కానీ, నీరసం వాళ్ళల్లో చూస్తున్నప్పుడు కానీ, డ్రౌజీ డిజీనెస్ ఇలాంటి సిమ్టమ్స్ చూస్తే మనం వెంటనే పరీక్షలు చేసుకోవడం ఇంపార్టెంట్. బట్ మామూలుగా మీరు అడిగినట్టు యాన్యువల్ చెకప్స్, అంటే లక్షణాలు ఉన్నా లేకపోయినా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్లో ఎప్పుడైనా జెనెటిక్ డిసీజెస్, అంటే నేను ఇందాక అన్నట్టు కొన్ని జెనెటిక్ డిసీజెస్ వల్ల బ్లడ్ తక్కువ కనిపిస్తుందండి, అంటే సికిల్ సెల్ ఎనీమియా అంటారు, థాలసీమియాస్ అంటారు, G6PD డెఫిషియన్సీస్ యాజ్ వెల్ యాజ్ హెరిడిటరీ స్పిరోసైటోసిస్, వీటన్నిటిలో కూడా మన బాడీలో బ్లడ్ ఉత్పత్తి అయ్యి బ్రేక్ అయిపోతూ ఉంటుంది వెంటనే, అండ్ ఉత్పత్తి అయ్యే బ్లడ్ పనికిరాని బ్లడ్ ఉంటుంది. సో దీనివల్ల ఇది వారసత్వం ద్వారా పిల్లలకు కూడా వెళ్తుంది. సో ఎప్పుడైతే పేరెంట్స్కి ఈ డిసీజెస్ ఉంది అని తెలిసిందో, పిల్లలు పుట్టగానే వాళ్ళకి ఈ వ్యాధి సోకిందా లేదా అన్నది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సోకితే రెగ్యులర్గా బ్లడ్ చెకప్స్, లక్షణాలు ఎలా వస్తుంటాయని గ్రహించడము, సిమిలర్గా అది తగ్గకుండా ఉండడానికి కొన్ని సప్లిమెంట్స్ ఇస్తూ ఉండడం ఇంపార్టెంట్. అంటే శాకాహారం తీసుకునే వారిలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు, మరి ఎంతవరకు కరెక్ట్ అది? వెజిటేరియన్స్లో అండి 2 types ఉంటారు. ఇప్పుడు వెజిటేరియన్స్ అంటే వెగాన్స్ యాజ్ వెల్ యాజ్ వెజిటేరియన్స్ అంటారు. సో వెగాన్స్ అంటే వాళ్ళు మనం అన్నట్టు పాల పదార్థాలు కూడా ముట్టారు, అంటే జంతువు నుంచి వచ్చే ఏ పదార్థం కానీ వాళ్ళు హానికరం అండ్ మంచిది కాదు అన్న రిచువల్తో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయరు. వాళ్ళకు క్వైట్ కామన్గా అంటే 100 to 100% శాతం వాళ్లకు వైటమిన్ B12 డెఫిషియన్సీ చూడడం కామన్గా చూస్తుంటాం. సో అలాంటి వాళ్ళు మనం వాళ్ళ రిచువల్ని మార్చలేం, కానీ అట్లీస్ట్ సంవత్సరానికి 3 నెలలు వైటమిన్ B12 సప్లిమెంటేషన్ ఒక 1500 micrograms డైలీ ఇవ్వడం ఇంపార్టెంట్. అలానే కొందరు వెజిటేరియన్స్ పాల పదార్థాలు తీసుకుంటారు కానీ పాలు పడవనో, లేకపోతే చిన్నప్పుడే పాలు తీసుకోవాలి పెద్దప్పుడు తీసుకోవద్దనో, లేకపోతే నేను పెరుగు తీసుకున్నాను ఒక 2 స్పూన్స్ తీసుకుంటాను, అప్పుడప్పుడు మజ్జిగ తీసుకుంటున్నాను కాబట్టి సరిపోతుంది అనుకోవడము చేస్తుంటారు. బట్ ఎప్పుడైనా మనం
మనము ఎప్పుడైనా ఒక పోషకాహారం తీసుకుంటున్నాము ఆ పాల పదార్థాల నుంచి అంటే అది రిక్వైర్డ్ అమౌంట్, డైలీ రిక్వైర్డ్ అమౌంట్ తీసుకుంటూ ఉండాలి. పాలు 250 ml కానీ లేకపోతే పెరుగు ఒక 200 మిల్లీగ్రాములు కానీ తీసుకోవడం జరగాలి. సో ఇది కూడా చాలా అడల్ట్రేషన్ జరుగుతుంటుంది, పాలలో నీళ్ళు కల్తీ కలపడము, దానివల్ల మనకు పోషకాహారం తీసుకున్నా కూడా సరిగ్గా రాకపోవడం జరుగుతుంటుంది. సో ఇది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. బెల్లం తీసుకుంటే రక్తహీనత తగ్గుతుందంటారా? ఎంతవరకు నిజం అసలు? బెల్లంలో ఐరన్ అనేది చాలా బాగుంటుంది. సో ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ అనేమియా ఉంటే బెల్లం హెల్ప్ చేస్తుంది. అలా అని బెల్లం ఒక్కటే హెల్ప్ చేస్తుందని కాదు. సో దానివల్ల రోజు నేను బెల్లం తీసుకుంటే పెరిగిపోతుందని చెప్పి స్వీట్స్లలో లేకపోతే బెల్లం ఒట్టిగానే తినేయడం జరుగుతూ ఉంటుంది. సో బెల్లం ఒక పోషకాహారం ఐరన్ డెవలప్ అవ్వడానికి. బట్ అలా అని ఒట్టి బెల్లం ఒకటే సోర్స్ కాదు కదండి. సో రోజు డైట్లో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవడం బెటరే. బట్ అలా అని నేను బెల్లంతోనే ఐరన్ ఇంప్రూవ్ చేసుకుంటాను, మొత్తం బెల్లం తీసుకోవడమే కరెక్ట్ కాదు. అంటే భోజనం చేసిన తర్వాత కొంతమందికి టీలు కాఫీలు తీసుకునే అలవాటు ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? తీసుకోవడం మంచిదేనా, లేదంటే వీటి మీద ఇలాంటివి ఏమైనా రావచ్చా కాంప్లికేషన్స్? కాదు, కానీ మనము తినేటప్పుడు, తినే ముందు కానీ తిన్న తర్వాత వెంటనే కానీ టీ కాఫీస్ తీసుకుంటే మనకు కొన్ని పోషకాహారాలు మన తిండిలో ఉన్నా కూడా మనకు అందడం జరగదండి. సో మెయిన్గా ఇందాక అన్నట్టు ఐరన్ అండి. ఐరన్ మనము టీ కాఫీలో మిల్క్ ఒకటి ఉంటుంది, ప్లస్ దాంతోపాటు టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ రెండు కూడా మనము మన పోషకాహారాల్లో మంచి ఐరన్ తీసుకున్నా కూడా, ఆకుకూరలు తిన్నా కూడా వాటిలో ఉన్న ఐరన్ మన రక్తంలో కలవడం జరగదు. ఈ పదార్థం వల్ల డిలేడ్ అబ్జార్ప్షన్ ఆర్ ఇంపేర్డ్ అబ్జార్ప్షన్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనం ఎంత మంచి పోషకాహారం తీసుకున్నా కూడా టీ కాఫీస్ వల్ల మనము స్లోగా క్రానిక్గా ఐరన్ డెఫిషియన్సీ అనేమికి గురి కావడం జరుగుతుంది. వైటమిన్ సి ఉన్న ఆహారాలు తీసుకుంటే మరి దీని పోషణ ఎలా పెరుగుతుందంటారు? ఐరన్ కి సంబంధించి దీనికి వైటమిన్ సికి ఐరన్ కి ఉన్న లింక్ ఏంటి? వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. ఐరన్ కనే కాదు, ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా, ఒక వైటమిన్ ఈ వూండ్ హీలింగ్ యాజ్ వెల్ యాజ్ ఐరన్ అబ్జార్ప్షన్ అవ్వడానికి కూడా వైటమిన్ సి ఇంపార్టెంట్. ఇప్పుడు మనము వైటమిన్ సి తీసుకుంటే మన ఆమ్లా కానీ, లెమన్ కానీ, లేకపోతే ఆరెంజ్ కానీ, గావా కానీ, స్వీట్ లైమ్ కానీ, వీటిలో వైటమిన్ సి బాగా ఉంటుంది. సో ఇలాంటి ఎప్పుడైనా మనకు ఐరన్ డెఫిషియన్సీ అయితే ఐరన్ ఒక్కటి తీసుకుంటే సరిపోదు. సో దాంతోపాటు ఐరన్ రిచ్ ఫుడ్స్ పాటు ఈ వైటమిన్ సి ఎక్కువ ఉన్న పదార్థాలు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఈ ఐరన్ అనేది చాలా వాటిలో ఫెర్రిక్గా ఉంటుంది. సో ఈ ఫెర్రిక్ ఎంత తీసుకున్నా కూడా మనకు అబ్జార్ప్షన్ జరగదు. ఇది అయానిక్ చేంజ్లో ఫెర్రస్ అనే ఫామ్లో మాత్రమే అబ్జార్ప్షన్ అవుతుంది. ఈ వైటమిన్ సి ఏం చేస్తుందంటే మన ఫెర్రిక్ పదార్థాలన్నీ ఫెర్రస్గా కన్వర్ట్ చేసి రక్తంలో కలపడం జరుగుతుంది. సో దానివల్ల మనం చాలామంది అనుకుంటాం, నేను రోజు ఆకుకూరలు తింటున్నాను, ఖర్జూరా తింటున్నాను, అయినా కూడా నా రక్తం ఇంప్రూవ్ కావట్లేదు. సో డాక్టర్ గారు నాకేమన్నా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే నేను కల్తీ పదార్థాలు తీసుకుంటున్నానా, లేకపోతే దీంట్లో నిజంగానే మీరు ఉంటాయంటారు కానీ ఉండవా అన్న ఉద్దేశంతో అడుగుతూ ఉంటారు. సో మెయిన్గా కొన్ని థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం దేంతో కలిపి తీసుకుంటున్నాము, అండ్ దేంతో కలిపి తీసుకుంటే అది అబ్జార్ప్షన్ కాదు, దేంతో కలిపి తీసుకుంటే బాగా అబ్జార్ప్షన్ అవుతుందన్న పదార్థాలు చాలా ఉన్నాయి. కొన్ని మెడికేషన్స్ కూడా కలిపి తీసుకుంటే ఎలా ప్రాబ్లం అవుతుందో అలానే మనము టీ కాఫీస్ కలిపి తీసుకున్నా, పాల పదార్థాలు తీసుకున్నా, కాల్షియం రిచ్ ఫుడ్స్తో పాటు ఐరన్ తీసుకున్నా మనకు అది అబ్జార్ప్షన్ కాదు. అలానే ఆ వైటమిన్ సి మంచిగా ఉన్న పదార్థాలతో ఇలాంటి ఐరన్ సప్లిమెంట్స్ కానీ, ఐరన్ రిచ్ ఫుడ్స్ కానీ తీసుకుంటే బాగా ఫాస్ట్గా అబ్జార్ప్షన్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు వైట్స్ కట్ డౌన్ చేసి బ్రౌన్స్ వైపు వెళ్తున్నారు. అంటే షుగర్ ప్లేస్లో బెల్లాన్ని రీప్లేస్ చేసుకోవడం, వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు, లేదంటే ఈ పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి అన్న కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళంతా అటువైపు వెళ్తున్నారు. మరి ఈ పాలిష్డ్ గోధుమలు తీసుకోవడం కానీ, లేదంటే రిఫైన్డ్కి సంబంధించిన పదార్థాలు తీసుకోవడం, ఇలాంటివి తీసుకోవడం వల్ల పోషకాహార లోపానికి ఏమైనా దారితీస్తుందా? ఇప్పుడు మీరు ఎందాకన్నట్టు ఒక ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్, వైట్ రైస్ అండి. ఇప్పుడు ఒక గింజ బ్రౌన్ రైస్ తీసుకుంటే దాంట్లో ఉన్న మెతుకులో ఉన్న కంటెంట్ మాత్రం, అంటే వైట్ రైస్లో ఉన్న కంటెంట్ మాత్రం దీంట్లో కామన్. కానీ ఎక్కడ తేడా వస్తుంది, దాని మీద ఉన్న కోటింగ్ బ్రౌన్. ఈ బ్రౌన్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. థయామిన్ అనే వైటమిన్, సిమిలర్గా ఫైబర్, సిమిలర్గా ఇదేంటంటే మన ఫైబర్ వల్ల స్లో అబ్జార్ప్షన్ ఉంటుంది. అంటే షుగర్ ఉన్న పదార్థాలు, అంటే ఈ రైస్లో షుగర్ అతిగా ఉంటుందని అందరికీ తెలుసు, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. ఈ బ్రౌన్ రైస్లో ఒక మెతుకులో తీసుకుంటే రెండిట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ సేమ్. కానీ బ్రౌన్ రైస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది, ఫైబర్ వల్ల స్లో అబ్జార్ప్షన్ అవుతుంది. దీనివల్ల
వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్లో 2 hours తర్వాత షుగర్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా బ్రౌన్ రైస్లో ఆ కోటింగ్లో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల ఏంటి అంటే ఈ పోషకాహార లోపల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కాకుండా, మెయిన్గా బి వైటమిన్స్ డెఫిషియన్సీస్ కాకుండా చూస్తుంటాం. B12, B2 యాజ్ వెల్ యాజ్ ఈ బెరీ డిసీజెస్ ఇలాంటివి రాకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతాం. తలసేమియా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మన దేశంలో ఎంతవరకు సాధారణంగా కనబడుతోంది తలసేమియా? థాలసీమియా మన దేశంలో క్వైట్ కామన్గా చూస్తుంటాం. బట్ చాలా డిసీజెస్ థాలసీమియా అంటే చాలా మందికి అన్డిటెక్టబుల్గా ఉంటాయి. అంటే థాలసీమియాలో 2 కండిషన్స్ ఉంటాయండి, మేజర్ అండ్ మైనర్ అంటారు. అంటే ఆల్ఫా అండ్ బీటా థాలసీమియాలో తీసేది బీటా థాలసీమియాలో మళ్ళీ మైనర్ అండ్ మేజర్ ఉంటుంది. ఈ ఆల్ఫా అండ్ బీటా ఏంటంటే మన హిమోగ్లోబిన్లో దాంట్లో ఉన్న మన అడల్ట్ హిమోగ్లోబిన్ మార్పిడి ప్రకారం దాన్ని ఆల్ఫా అండ్ బీటా అంటారు. మైనర్ అండ్ మేజర్ అంటే మేజర్లో వాళ్ళ హిమోగ్లోబిన్ అంటే వాళ్ళ జీన్స్ సివియర్గా ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది. మైనర్ అనే దాంట్లో కొద్ది పర్సెంటేజే ఈ బీటా ఈ ఆల్టర్నేట్ హిమోగ్లోబిన్స్ ఉండడం వల్ల ఈ హిమోగ్లోబిన్ లోపం కొద్దిగానే ఉంటుంది. అంటే వాళ్ళ హిమోగ్లోబిన్ చూస్తే మైనర్స్లో 10, 11 ఉంటుంది. సో ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకు కొన్ని ఇండిసెస్ చూస్తాం. అంటే ఆ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు వాళ్ళకు MCV, MCH, MCHC అనే ఇండిసెస్. సిమిలర్గా మనకు ఈ హిమోగ్లోబిన్తో పాటు RBC కౌంట్, ఈ 2 రేషియోస్ చూసినప్పుడు మినరల్స్ ఇండెక్స్ అని ఉంటుంది. దీని ప్రకారం వాళ్ళకు థాలసీమియా ఉందా లేదా అని డిటెక్ట్ చేస్తాం. అంటే ఒక అవగాహన అయితే వస్తుంది థాలసీమియా ఉండొచ్చు అని. మేజర్ అయితే వాళ్ళకు ఎంతో ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళని డిటెక్ట్ చేసేయచ్చు, వాళ్ళు డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డయాగ్నోజ్ అయిపోతుంటారు. మైనర్ అంటే కొద్దిగా హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ కరెక్ట్గా దానికి అవగాహన ఉంటే ఆ RBC కౌంట్ హిమోగ్లోబిన్ చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది. మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ అనేమియా అంటారు. దాంట్లో ఈ హిమోగ్లోబిన్ తగ్గి RBC కౌంట్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇలాంటి స్టేజెస్లో మనము ఒక స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుందండి దీనికి థాలసీమియాకి, HB ఎలక్ట్రోఫోరెసిస్ అంటారు. ఈ టెస్ట్ ద్వారా వాళ్ళకి థాలసీమియా ఉందని డిటెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మైనర్ ఉందనుకోండి వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే అంటే లక్షణాల పరంగా అంత పెద్ద ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే వాళ్ళ హిమోగ్లోబిన్ 1, 2 నార్మల్ దానికంటే తక్కువగా ఉంటుంది. బట్ దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఆపోజిట్ సెక్స్ వాళ్ళకు కూడా ఇలాంటి థాలసీమియా మైనర్ ఉన్నప్పుడు పుట్టే పిల్లలకు థాలసీమియా మేజర్ ప్రాబ్లం వచ్చి ప్రాణాపాయం జరగడం జరుగుతుంది. సో మనం ముందే ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ జరిగినప్పుడు థాలసీమియా ఇలాంటి బ్లడ్ రిలేటెడ్ డిసార్డర్స్ ఉంటే ఆపోజిట్ సెక్స్ కూడా ఉన్నాయా లేదా చూసుకోవడం క్వైట్ ఇంపార్టెంట్. సిమిలర్గా మనకు చాలా మందికి క్లినిక్ వచ్చినప్పుడు బ్లడ్ తక్కువ ఉంది కదా, సో మనం టెస్ట్ చేద్దాము థాలసీమియా ఉంది అన్నప్పుడు చాలా మంది ఏంటంటే మీరు ఎలా థాలసీమియా డిటెక్ట్ చేశారు, ఈ టెస్ట్ బట్టి మాకు ఐరన్ తక్కువ ఉందేమో, ఫస్ట్ ఐరన్ ఇచ్చేసేయండి నాకు, లేకపోతే B12 ఇచ్చేసేయండి, లేకపోతే న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ చెప్పండి, తర్వాత టెస్ట్ చేసుకుంటాను. దానివల్ల చాలా మందికి అన్డిటెక్టెడ్గా ఉంటుందండి. సో బట్ ఈ అన్డిటెక్టెడ్ అంటే దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ ఇందాక చెప్పినట్టు పుట్టే పిల్లలకు ఒకవేళ ఇద్దరు సెక్సెస్కి మైనర్ కండిషన్ ఉంటే మేజర్ వచ్చి ప్రాణాపాయం అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అయితే స్క్రీనింగ్ ఖచ్చితంగా చేసుకోవాలంటారు బిఫోర్ ద మ్యారేజ్. ఎప్పుడైనా హిమోగ్లోబిన్ మనము ఈ అడాల్సెన్స్కి వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఈ సింపుల్ టెస్ట్ లైక్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కామన్గా చేసుకోవాలి. అండ్ మనము ఒకవేళ సప్లిమెంట్స్ బై ఛాన్స్ ఐరన్ కానీ B12 కానీ ఫోలిక్ యాసిడ్ తీసుకున్న తర్వాత కూడా మనకు ఐరన్ మన హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ కాకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఇలాంటి థాలసీమియాస్ ఉండొచ్చు, మనము పెద్దగా అయినప్పుడు మనకు ఆ థాలసీమియా ఒకవేళ డిటెక్ట్ అయితే ఇందాక అన్నట్టు ఆపోజిట్ సెక్స్కి డెఫినెట్గా స్క్రీనింగ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు 50% ఛాన్సెస్ పిల్లల్లో థాలసీమియా మేజర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇక రక్తహీనత దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న కిడ్నీ వ్యాధి అవ్వచ్చు, లేదంటే షుగర్ వ్యాధి అవ్వచ్చు, ఇవి రక్తహీనతకు ఏమైనా కారణం అవుతాయంటారా? ఈ మధ్య మనం షుగర్ వ్యాధి అయితే ఎక్కువగానే చూస్తున్నాం. షుగర్ వ్యాధి కంటే ఎక్కువగా అండి ఇందాక చెప్పినట్టు కిడ్నీ డిసీజ్ అండి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. అంటే మన కిడ్నీలు ఎంత ఫిల్టర్ చేయాలో దానికంటే తక్కువ ఫిల్టర్ చేయడం, అది స్టేజింగ్లో ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 మన ఫిల్టరింగ్ ప్రకారం స్టేజింగ్ చేస్తుంటాం. సో ఈ స్టేజ్ పెరుగుతున్న కొద్దిగా అది ఏ కారణం వల్ల అయినా కానీ, ఇప్పుడు షుగర్ వల్ల కిడ్నీలు పాడైనా కానీ, లేకపోతే మన బీపీ వల్ల కిడ్నీలు పాడైనా కానీ, ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం వచ్చినా కానీ, కొందరికి ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటారు దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. సో కొందరు రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వేసేసుకుంటారు, దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం. ఇలాంటి కిడ్నీ డిసీజ్ ఎలాంటివి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే ఒకసారి నష్టం జరిగితే ఆ కిడ్నీ ఎంత ఫిల్టరేషన్ తగ్గిపోతే అది మళ్ళీ రిపేర్ చేయరాదు. ఇలాంటి కండిషన్స్లో కిడ్నీలో ఒక మెయిన్ కణం EPO ఎరథ్రోపాయిటిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది తగ్గిపోయి వాళ్ళలో ఎంత ఆహార పోషకాహారాలు లైక్ ఐరన్ కానీ B12 కానీ ఫోలిక్ యాసిడ్ రిప్లేస్ చేసినా కూడా వాళ్ళకు హిమోగ్లోబిన్ పెరగదు. అలాంటి వాళ్ళకి ఎరథ్రోపాయిటిన్ అనే ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి అవసరం పడుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం పైల్స్ కూడా రక్తహీనతకు కారణం అవుతాయని చెప్పి. ఇక అల్సర్స్ కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే అల్సర్స్ ఎంతవరకు కారణం అవుతాయి?
క్రానిక్ డిసీజెస్ ఇందాక అన్నట్టు క్రానిక్ ఎనీమియా అంటే స్లోగా బ్లడ్ లాస్ అయ్యేది మెయిన్గా ఇండియన్ సినారియోలో చూస్తే అల్సర్స్ అనేవి వన్ ఆఫ్ ద మెయిన్ కండిషన్ అండి. ఈ అల్సర్స్ మన ఫుడ్ పైప్లో ఎక్కడైనా అవ్వచ్చు. కొందరికి స్టొమక్లో ఫామ్ అవ్వచ్చు, కొందరికి యూసోఫాగస్ అనే పార్ట్లో, కొందరికి డియోడినంలో, కొందరికి కింద రెక్టల్ అల్సర్స్. సో ఈ అల్సర్స్ రావడానికి ఓన్లీ మనం పోషకాహారాలు సరిగ్గా తినకపోవడం అంటే మన డైటరీ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడమే కాకుండా కొన్ని చాలా డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు మనము లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల మనకు కొన్ని స్టొమక్లో యాసిడ్ సెక్రీషన్స్ ఎక్కువైపోయి దానివల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ ఫామ్ అవుతుంది. దీనివల్ల మెల్లమెల్లగా వాళ్ళ హిమోగ్లోబిన్ లాస్ అవుతుంది. అలానే మన లైఫ్ స్టైల్ అంటే నిద్ర కానీ, స్ట్రెస్ కానీ, స్లీప్ కానీ, డైట్ కానీ, సైకిల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినప్పుడు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా లేనప్పుడు వాళ్ళు కాన్స్టిపేషన్కి గురవుతుంటారు. ఈ కాన్స్టిపేషన్ వల్ల వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవడం, ప్రెషర్ ఎక్కువగా పాస్ చేయడం, దానివల్ల వాళ్ళకి అక్కడ ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోవడం, పైల్స్ అంటారు. అవి రెండు విధాలుగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. వీటి నుంచి స్లోగా బ్లీడింగ్ అయిపోయి పైల్స్ అనేది ఒక జెనిటల్ పార్ట్ ఏరియా దగ్గర కాబట్టి చాలా మంది దాన్ని భయపడుతూ ఉంటారు, లేకపోతే సిగ్గుపడుతూ ఉంటారు డాక్టర్ చూపించుకోవడానికి. దానివల్ల గ్రహించకపోవడం, సిమిలర్గా స్లోగా బ్లడ్ లాస్ అవ్వడం జరుగుతుంది. అలానే కొందరికి కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయండి. అంటే మన బాడీలో ఉన్న కణాలే మనకు అగనెస్ట్గా ప్రవర్తించడం. దీంట్లో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఒకటి క్వైట్ కామన్ అండి. దాంట్లో క్రాన్స్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్ అంట. ఇది చిన్న పేగులకు పెద్ద పేగుల్లో అల్సర్స్ ఫామ్ అయ్యి మెల్లమెల్లగా బ్లీడింగ్ కాజ్ చేస్తుంది. వాళ్ళకు లూజ్ మోషన్స్లో బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇండియన్ సినారియోలో పిల్లల్లో పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్స్ వల్ల కూడా అల్సర్స్ చూస్తూ ఉంటాం. కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్లో మన ఇండియన్ సినారియోలో మెయిన్గా చాలా మందిలో టీబీ అనగానే ఊపిరితిత్తుల వ్యాధి అనుకుంటాం. కానీ ఊపిరితిత్తులకే కాకుండా మన పేగులకు కూడా టీబీ సోకి దానివల్ల అక్కడ అల్సర్స్ ఫామ్ అయ్యి వాళ్ళకు బ్లడ్ లాస్ చూస్తూ ఉంటాం. B12 డెఫిషియన్సీ కూడా ఈ మధ్య కాలం చాలా ఎక్కువగానే చూస్తున్నాం. దానికి మందులు వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డెఫిషియన్సీ రక్తహీనతకి వీటికి ఏమన్నా కనెక్షన్, అది B12 డెఫిషియన్సీ వస్తే ఏమైనా ప్రమాదమా, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? చాలా మందికి ఐరన్ గురించి ఎంత అవగాహన ఉందో B12 గురించి అయితే అంత అవగాహన అయితే లేదండి. అంటే B12 వల్ల మన నరాలు వీక్ అవుతాయి అన్నది, లేకపోతే కండరాలు వీక్ అవుతాయి అని తెలిసే కానీ B12 వల్ల బ్లడ్ కూడా తగ్గిపోతుందండి. సో B12 అనే కణము మన హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో చాలా ఇంపార్టెంట్. ఐరన్ ఎంత ఇంపార్టెంటో B12 కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ B12 ఇందాక అన్నట్టు ఐరన్ చాలా పదార్థాల్లో దొరుకుతుంది, కానీ B12 మన చెట్ల నుంచి ఏ సోర్సెస్ నుంచి కూడా B12 దొరకదండి. మన జంతువుల దగ్గర నుంచి, అంటే మన డైరీ ప్రొడక్ట్స్, పాలు కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, పనీర్ కానీ, చీజ్ కానీ, బటర్ కానీ, లేకపోతే మాంసాహారాలు లైక్ ఎగ్ కానీ, చికెన్, ఫిష్, ఆర్గన్ మీట్ కానీ, ఇలాంటి వాటి అన్నిటితో కూడా B12 బాగా రిప్లీష్ అవుతుంది. సో ఈ B12 తగ్గడం వల్ల మెల్లమెల్లగా మన రక్త కణాలు తగ్గిపోతుంటాయి. ఈ ఐరన్ తగ్గితే హిమోగ్లోబిన్ తగ్గడం ఎంత సర్వసాధారణమో, బట్ B12 తగ్గితే అన్ని రక్త కణాలు అంటే తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ కానీ, హిమోగ్లోబిన్ కానీ, ప్లేట్లెట్ల కణాలు కూడా తగ్గిపోతాయి. దీన్ని పాన్సైటోపినియా అంటామండి. సో ఈ B12కి చాలా మందికి ఇలా బ్లడ్ తగ్గిపోతే ఇంకేదో కారణాలు అనుకొని B12 ఒక్కటి మాత్రం చేయరు. ఐరన్ సప్లిమెంట్ తీసుకుంటూనే ఉంటారు, బట్ అయినా కూడా ఈ కణాలు పెరగవు. సో B12 పెరగడానికి మనము రోజువారీగా ఎగ్ ఒక 1 ఎగ్ తినడము, లేకపోతే మిల్క్ ఒక 200 to 250 ml తీసుకోవడము, లేకపోతే వారానికి 2-3 సార్లు మాంసం ఒక 100 to 200 grams తీసుకోవడము ఇంపార్టెంట్. సో వెజిటేరియన్స్లో డైరీ ప్రొడక్ట్స్ ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వెగాన్స్ అయితే వాళ్లకు రోజు B12 సప్లిమెంటేషన్ అట్లీస్ట్ సంవత్సరంలో 3 నెలలు 1500 మైక్రోగ్రాములు రోజువారీగా సరిపోయేంత ఇవ్వడం ఇంపార్టెంట్. కొంతమంది ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఒక చిన్న నొప్పిని కూడా భరించలేకుండా ఉన్న కేసెస్లో వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. మరి ఆ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం వాడితే కూడా ఇలాంటి ఆరోగ్య సమస్య రావచ్చా? పెయిన్ కిల్లర్స్ వల్ల అండి 2 అవయవాలకు క్రానిక్ అంటే 1 టాబ్లెట్, 2 టాబ్లెట్లు, 3 టాబ్లెట్లతో ప్రాబ్లం అయ్యే వాళ్ళు చాలా 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 తక్కువ. కానీ ఒక నెలల తరబడి టాబ్లెట్స్, ఇప్పుడు కొందరికి మోకాలు నొప్పులు ఉంటాయండి, కొందరికి బొక్కల నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కొందరికి నడుము నొప్పి ఉంటుంది. ఇలాంటి వాటికి కొందరు సర్జరీస్కి చేయించుకోవడానికి రిలక్టెంట్గా ఉంటారు. వాళ్ళు ఒక పెయిన్ కిల్లర్ తీసుకోగానే సాటిస్ఫై అయిపోయి ఆ రోజు నొప్పి తగ్గడం వల్ల అది మనిషి తత్వం, మళ్ళీ రేపు కూడా తీసుకుందాం, ఎల్లుండి వరకే అనుకొని అది నెలల తరబడి తీసుకోవడం చేస్తుంటారు. సో అది ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పరు. ఇంట్లో వాళ్ళకు పెద్దవాళ్ళు ఇది 60, 70, 80 yearsలో క్వైట్ కామన్గా సర్వసాధారణంగా చూస్తుంటాం. వాళ్ళు వచ్చినప్పుడు హిస్టరీ తీసుకున్నప్పుడు
తీసుకున్నప్పుడు మేము 2 నెలల నుంచి తీసుకుంటామండి, 2 సంవత్సరాల నుంచి తీసుకుంటాం. ఎలా దొరికాయి అంటే ఇంట్లో ఉన్నాయి, లేకపోతే పక్కన ఫార్మసీ ఉంది అక్కడ నుంచి తెచ్చుకున్నామంటారు. ఇంట్లో వాళ్ళకి తెలుసా అంటే ఎవరికీ తెలియదు అంటారు. సో ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల వాళ్ళకి తెలియదు ఏంటంటే 3 ప్రాబ్లమ్స్ జరగచ్చండి. ఒకటి, వాళ్ళ అవయవాల్లో 2 మెయిన్ అవయవాలు, మెయిన్గా లివర్ కానీ కిడ్నీ కానీ ఎఫెక్ట్ అవ్వడం చూస్తుంటాం. రెండోది, ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల యాసిడ్ ఎక్కువ సెక్రెట్ అయిపోయి అల్సర్స్ ఫామ్ అవ్వడం చూస్తాం. ఈ 2 కండిషన్స్లో కూడా వాళ్ళకు ఈ ఎనేమియా అంటే హిమోగ్లోబిన్ తగ్గడము, కొందరు 5-4-3తో కూడా ప్రజెంట్ చేయడం చూస్తుంటాం. సో కొన్ని ఇప్పుడు అల్సర్ ఫామ్ అయిందంటే దాన్ని హీల్ చేయొచ్చు. బట్ ఒకవేళ ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ డిసీజ్ వచ్చిందనుకోండి, చాలా మందిలో ఇర్రివర్సిబుల్ అంటే డయాలసిస్కి వెళ్ళే స్టేజ్ వరకు కూడా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అయితే మహిళల్లో ఈ రక్తహీనత సమస్య ఎక్కువగా మనం చూస్తుంటాం కాబట్టి వాళ్ళు పరీక్షలు చేయించుకోవాలంటే ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు? 6 నెలలకు ఒకసారి మెన్స్ట్రేటింగ్ ఫీమేల్స్ కామన్గా చేసుకోవాలండి. ప్రెగ్నెన్సీలో అయితే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒకసారి, సెకండ్ ట్రైమిస్టర్లో 2 సార్లు, 3 ట్రైమిస్టర్లో నెలకు ఒకసారి, థర్డ్ ట్రైమిస్టర్లో నెలకు ఒకసారి చేసుకోవడం ఇంపార్టెంట్. అలానే పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే పోస్ట్ డెలివరీ అంటే లాక్టేటింగ్ మదర్స్ పోస్ట్ పార్టమ్ పీరియడ్లో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి అట్లీస్ట్ 1 year వరకు చేసుకోవడం ఇంపార్టెంట్. పోస్ట్ మెనోపాజల్ అంటే నెలసరి ఆగిపోయిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా వాళ్ళకి ఇంకా కొన్ని వ్యాధులు యాడ్ అయితే అంటే థైరాయిడ్ డిసీజ్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, లేకపోతే ఇంకేదైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు 6 monthsకి ఒకసారి డెఫినెట్గా పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్ అయినా చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే రక్తహీనతతో బాధపడుతున్న ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇక మాత్రలకు బదులుగా ఇంకా ఇంజెక్షన్స్ పెట్టాల్సిన కండిషన్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తుందంటారు? ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇంజెక్షన్స్ పెడతారు? ఇప్పుడు రక్తహీనత అంటే అనేమియా, మన బ్లడ్ తక్కువైనప్పుడు 10 కంటే తక్కువ అయితే యూజువల్గా టాబ్లెట్ సజెస్ట్ చేస్తాం వాళ్ళ సిమ్టమ్స్ బట్టండి. ఒకవేళ 8 కంటే తగ్గితే వాళ్ళ క్లినికల్ కండిషన్ అంటే సిమ్టమ్స్ ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి చూసి అవసరమా లేదా అని డిసైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు 7 నుంచి 8 వరకు వాళ్ళ హిమోగ్లోబిన్ ఉన్నప్పుడు వాళ్ళ క్లినికల్ కండిషన్స్ ఇందాక అన్నట్టు ఆయాసం కానీ, లేకపోతే చేతగాకపోవడం కానీ, ప్రెగ్నెన్సీలో ఉండడం కానీ, వేరే అవయవాల్లో లైక్ హార్ట్ డిసీజెస్ కానీ, లివర్ డిసీజెస్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ రిస్క్ గ్రూప్లో ఉన్నప్పుడు అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకు యూజువల్గా కొందరికి బ్లడ్ సజెస్ట్ చేస్తామండి. అంటే బ్లడ్ డైరెక్ట్గా ట్రాన్స్ఫ్యూజన్ సజెస్ట్ చేస్తాం. ఒకవేళ 8 నుంచి 10 ఉండి వాళ్ళకు ఎందుకు తక్కువైందంటే ఐరన్ తగ్గిందనుకోండి, ఐరన్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏదో సర్జరీ ఉండడము, లేకపోతే వాళ్ళకు కొన్ని హార్ట్ కండిషన్స్ ఉండడము, కిడ్నీ డిసీజ్ రిలేటెడ్ డిసీజెస్ ఉండడము, వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గిపోతే వాళ్ళ వేరే అవయవాలకు ప్రాబ్లం వస్తుంది అని ఉద్దేశించడము, లేకపోతే సడన్గా ఇక్కడ నుంచి బ్లడ్ లాస్ ఉండడము, ఇలాంటి వాళ్ళకు వెంటనే ఐరన్ ఇంజెక్షన్స్, ఒకవేళ ఐరన్ లోపిస్తే ఐరన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. అది కాకుండా వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ప్రాబ్లమ్స్ లేవు, ఓన్లీ ఐరన్ డెఫిషియన్సీ ఉండి వాళ్ళ హిమోగ్లోబిన్ 8 to 10 ఉంది అనుకోండి, వాళ్ళకి జస్ట్ టాబ్లెట్స్ ఇస్తుంటాం. అలానే B12 అనేది తగ్గిపోయి అన్ని కణాలు తగ్గిపోతే, అలానే ప్లేట్లెట్లు 50,000 కంటే తక్కువ ఉండి, WBC కౌంట్స్ హిమోగ్లోబిన్ 10 కంటే తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్గా B12 ఇంజెక్షన్స్ ఇవ్వడం చేస్తుంటాం. సో వాళ్ళ వెయిట్ ప్రకారము, వాళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ B12 డెఫిషియన్సీ ప్రకారము ఇంజెక్షన్స్ డిసైడ్ చేస్తాం, నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్. రక్తహీనత సమస్య ఒకసారి వస్తే తగ్గుతుందా, దాన్ని నయం చేయవచ్చా లేదా మళ్ళీ మళ్ళీ తిరగబెడుతుందంటారు? అది కండిషన్ బట్టండి. ఇప్పుడు మనం ఇందాక అన్నట్టు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే మన పోషకాహారాల్లో ఈ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల ఒకవేళ ఆ పోషకాహారాలు మనము మన ఐరన్ సప్లిమెంటేషన్, B12 ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ తగ్గట్టు దాని సప్లిమెంటేషన్ ఇచ్చిన తర్వాత మన పోషకాహారాలు ఇంప్రూవ్ చేసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. కొందరికి ఎలా అంటే ఇందాక అన్నట్టు జెనెటిక్ డిసీజెస్ అంటే ఈ థాలసీమియాస్ తీసుకోండి, లేకపోతే సికిల్ సెల్ అనేమియా, లేకపోతే వాళ్ళకు మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళ పేగుల అబ్జార్ప్షనే తగ్గించిపోతాయి, ఐరన్ డెఫిషియన్సీ కానీ B12 డెఫిషియన్సీ జరుగుతుంది. అలాంటి వాళ్ళకు పేరెంటల్ సప్లిమెంటేషన్స్ ఇస్తూ ఉండాలి. సో వాళ్ళ కండిషన్ ప్రకారం ఎటువంటి డెఫిషియన్సీ అనేది న్యూట్రిషనల్ డెఫిషియన్సీయా, లేకపోతే ఎక్కడి నుంచి అయినా లాసెస్ ఉన్నాయా, అది జెనెటిక్ కాజెసా, లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజెసా, ఆ డిసీజెస్ బట్టి దాని ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. ఇంకా కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కాస్త మొహమాట పడో, లేదు ఇది మన ఫ్యామిలీ హిస్టరీలోనే ఉంది, దీన్ని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కొట్టేస్తూ ఇంటి దగ్గరే వాళ్ళకి తెలిసిన వైద్యం చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అలాంటి హిస్టరీ ఏమైనా ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయా? క్వైట్ కామన్గా ఉంటాయండి. ఒకరు నా దగ్గరకు వచ్చి ఆయాసం అని చెప్పగానే మీకు చూడగానే వాళ్ళ కంటి కింద చూడగానే ప్యాలర్ కనిపిస్తుంది, అంటే కొద్దిగా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. చేతులు కాళ్ళు చూస్తే పేల్గా ఉంటాయి. వాళ్ళని అప్పుడు హిస్టరీ తీసుకున్నప్పుడు మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కదండి, ఇది ఇంప్రూవ్ చేస్తే మీకు ఈ వీక్నెస్ తగ్గుతుందంటే అది మాకు వారసత్వం ద్వారా వస్తుందండి, ఎప్పటి నుంచో ఉంది, నాకు కూడా చిన్నప్పటి నుంచి ఉంది, ఇప్పుడు నాకు వీక్నెస్ మాత్రం ఇప్పుడు వచ్చింది, అండ్ నాకు అది ఎంత చేసినా నాకు అది ఇంప్రూవ్ కాదు అన్న ఒక మిత్లో, చాలా పెద్ద మిత్లో ఉంటారు. ఒక్కరు కాదండి, చాలా కామన్
కామన్గా చూస్తుంటాం. కొందరికి నేను హిమోగ్లోబిన్ తగ్గింది అని పరీక్ష చేసి ఒక 9-8 చూపిస్తే నిన్ననే నెలసరి వచ్చిందండి, ఒక 4 రోజులైంది బ్లీడింగ్ బాగా అయిపోయింది కదా అందుకే తగ్గిపోయింది, ఈ నెలసరి మళ్ళీ ఒక 10 రోజులు అయితే అదే ఇంప్రూవ్ అయిపోతుంది అంటారు. కొందరు అంటారు నాకు హిమోగ్లోబిన్ ఎప్పటి నుంచో తక్కువ ఉంది పుట్టినప్పటి నుంచి, సో నాకు ఎప్పటికీ ఇంప్రూవ్ కాదు, నాకు ఏది చేసినా ఇంకా మీరు దానికి ఏమీ పరీక్షలు చేయకండి, అలానే దాన్ని ఎవాల్యుయేట్ చేయకండి, ట్రీట్మెంట్ కూడా నాకు అవసరం లేదు అంటారు. సో చాలా కామన్గా ఇది ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా కొందరిలో ఏ ప్రాబ్లం ఏంటో ఎవాల్యుయేట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు, అలానే కారణం చెప్తే దానికి వాళ్ళు అంగీకరించడం కూడా జరగదు. అయితే అనేక జబ్బులకు ఈ మధ్య కాలంలో స్ట్రెస్ చాలా వరకు రీజన్ అవుతూ ఉంది. మరి రక్తహీనత విషయంలో చూస్తే దీంట్లో కూడా స్ట్రెస్ని మనం పరిగణనలోకి తీసుకోవాలా? డైరెక్ట్గా స్ట్రెస్ అయితే డెఫినెట్గా బ్లడ్ లాస్కి అయితే మన బ్లడ్ తక్కువ ఉండడానికి కారణం అయితే కాదు, బట్ ఇండైరెక్ట్గా స్ట్రెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుంది. ఇప్పుడు స్ట్రెస్ తీసుకున్నప్పుడు స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుందండి, కొందరు తిండి తగ్గించేస్తారు, స్లోగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అవుతుంది. స్ట్రెస్ వల్ల వాళ్ళు టైంకి తినకపోవడం, సిమిలర్గా వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవ్వడం, వీటి వల్ల కొన్ని క్రానిక్ డిసీజ్ ఇందాక అన్నట్టు డయాబెటీస్, హైపర్ టెన్షన్ రావడం జరుగుతుంటుంది. కొందరికి హార్ట్ డిసీజెస్ కూడా స్ట్రెస్ వల్ల వస్తుంటాయి. సిమిలర్గా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి. సో స్ట్రెస్ వల్ల ఇండైరెక్ట్గా ఇందాక చెప్పిన కాజెస్ అన్నిటికీ కూడా స్ట్రెస్ ఒక ఇండైరెక్ట్ కాజ్ అండి. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు అది ఒక రోజు 2 రోజులో కాదు, నెలల తరబడి అయితే దానివల్ల కూడా హిమోగ్లోబిన్ లోపించడం జరుగుతుంది. అంటే అనేమియా అనే ఒక సమస్య, ఆరోగ్య సమస్య వచ్చిందని తెలిసిన వెంటనే భయపడాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? వెంటనే డాక్టర్ దగ్గర రష్ అవ్వాలా? అనేమియా అనేది ఒక కామన్ డిసీజ్ ఇన్ ఇండియా. ఫీమేల్స్లో, మెన్స్ట్రేటింగ్ ఫీమేల్స్లో క్వైట్ కామన్గా చూస్తుంటాం, పిల్లల్లో 3 ఒకరిలో చూస్తుంటాం, మెన్స్ట్రేటింగ్ ఫీమేల్స్లో 2 ఒకరిలో చూస్తుంటాం. అయినా కూడా చాలామంది కొద్దిగా తక్కువ ఉంది కదా, చూద్దాం చేద్దాం, తింటున్నాం కదా దాంతో వచ్చేస్తుంది, నాకు ఇప్పుడు ఏం లక్షణాలు లేవు కదా, ఇలాంటి ఉద్దేశంలో ఉంటారు. కానీ ఇదనే కాదు, ఏదైనా కూడా హెల్త్ పరంగా చూస్తే చాలామంది ముదిరిన తర్వాతనే, లక్షణాలు వచ్చిన తర్వాతనే, బాగా తగ్గిన తర్వాతనే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం చేస్తుంటారు. బట్ ఇది ముందే అప్రోచ్ అయితే ప్రతి ఒక్కరికి ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, కానీ అందరికీ మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొందరికి న్యూట్రిషనల్ సలహాలు, అది తీసుకునేటప్పుడు ఏం చేయాలి అన్న పద్ధతులు, ఎందుకు తగ్గింది అన్న కారణాలు చెప్పినప్పుడు వాళ్ళకు జస్ట్ మెయింటైన్, అంటే ఇంట్లో ఎటువంటి టాబ్లెట్స్ తీసుకోకుండా డైట్తో మెయింటైన్ అవుతుంది, ఒక 50% ఆఫ్ పాపులేషన్కి అనేమియా తగ్గిపోతుంది. అనేమియా అని తెలిసిన వెంటనే డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా రావాల్సిందే అంటారు. ఇంటి దగ్గర ఉండి వాళ్ళకి తెలిసిన వైద్యాన్ని ఫాలో అవ్వకుండా డాక్టర్ దగ్గరికి వస్తేనే ఇది రూల్ అవుట్ చేసుకొని దాని కాంప్లికేషన్స్ వరకు వెళ్లకుండా వెంటనే నయం చేసుకోవచ్చు. బెటర్ అండి. అంటే అనేమియా అంటే నాకు అన్నట్టు రక్తం తగ్గడం, కానీ రక్తం తగ్గడం ప్రతిసారి ఐరనే కాదు కదండి, వేరే జెనెటిక్ కాజెస్ ఉండొచ్చు, కొందరికి ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు, కొందరికి కిడ్నీ లోపాల వల్ల ఉండొచ్చు, కొందరికి B12 ఫోలిక్ యాసిడ్ తగ్గడం వల్ల కూడా ఉండొచ్చు. సో చాలామంది ఇంటి దగ్గర ఎలా ఐరన్ రిచ్ ఫుడ్స్ ఒక్కటే అవగాహన ఉంటుంది కాబట్టి ఐరన్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంటుంది. సో దానివల్ల ఐరన్ ఎక్కువ అవడం బాడీలో, దానివల్ల కూడా వేరే ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. సింపుల్ ఎవాల్యుయేషన్ ఒకసారి, అంటే ఒకవేళ ఇంట్లో ప్రయత్నిస్తా అంటే ఒక 2-3 కొద్దిగా తగ్గినప్పుడు ఒక 2-3 నెలలు అలాంటి ఫుడ్స్ తీసుకొని మళ్ళీ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. చాలా మంది తీసుకుంటున్నారు కదా అని చెక్ చేసుకోవడం కూడా జరగదు. సో అట్లీస్ట్ చెక్ చేసుకున్నప్పుడు తగ్గినప్పుడు అప్పుడైనా డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసాట్.